వెల్కమ్ టు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ కర్నూలు. ఈరోజు మనం కానిస్టేబుల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ 20ని డిస్కస్ చేస్తున్నాం సార్. క్వశ్చన్ నెంబర్ 176 నుండి 200 క్వశ్చన్ వరకు మొత్తం 25 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వబడును సార్. కంప్లీట్ రీజనింగ్ పార్ట్ని క్వశ్చన్ నెంబర్ 176 నుండి స్టార్ట్ చేద్దాము సార్. 176 క్వశ్చన్ నెంబర్ 176. ఇక్కడ 176లో మనకి 4 క్వశ్చన్స్ సబ్ క్వశ్చన్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క క్వశ్చన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది సార్, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఏమని ఇచ్చాడు సార్ అంటే 81 అని ఇచ్చారు. 64 4/5 54 46 2/7 40 1/2 అని ఇవ్వడం జరిగింది. 40 1/2. ఇలా మిశ్రమ భిన్నాలలో ఉన్నదాన్ని ముందుగా మనం ఏం చేయాలి సార్ అంటే భిన్నంలోకి మార్చుకోవాలి. ఏం చేయాలండి? భిన్నంలోకి మార్చుకోవాలి. ఇక్కడ 81కి 81 సార్. 564 సార్ 320. 320 + 4 అంటే ఎంత వచ్చింది సార్ అంటే 324/5 వచ్చేసిందండి. ఇక్కడ ఏమొచ్చింది సార్ అంటే 54. ఇగో 54కి 54 రాయడం జరిగింది. 746 సార్ 322 + 2 అంటే ఎంత సార్ అంటే 324/7 వచ్చింది సార్. 240 సార్ 80. 80 + 1 అంటే ఎంత సార్ అంటే 81/2 అని ఇచ్చింది. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అని ఇచ్చాడు సార్. ఇలా మిశ్రమ భిన్నాన్ని నేను భిన్నంలోకి మార్చుకున్న తర్వాత ఇక్కడ భిన్నంలో లవంలో హైయెస్ట్ నెంబర్ ఏంటి సార్ అంటే 324. ఇక్కడ కూడా మనకి ఏం కనబడుతుంది సార్ 324. అంటే మిగిలిన సంఖ్యని కూడా నేను 324లకి మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ 81 324గా మారింది అంటే ఇక్కడ ఇంటూ 4 రాస్తే /4 రాస్తాను సార్. ఈ 4 రెండు క్యాన్సిల్ అయితే నాకు బ్యాలెన్స్ మిగిలేది 81 మాత్రమే. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు సార్ అంటే 324/5 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏముంది సార్ ఈ 54. ఈ 54 324గా మారాలి అంటే ఇంటూ 6 రాస్తున్నాను, /6 రాస్తాను. ఈ 6 రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ నాకు ఏం మిగులుతుంది సార్ 54 మిగులుతుంది. ఆ తర్వాత 324/7 అని ఇచ్చాడు. నెక్స్ట్ 81/2. ఈ 81 324గా మారాలి అంటే ఇంటూ 4 రాస్తున్నాను, /4 రాస్తున్నాను సార్. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 81 4 ఎంత సార్ అంటే 324/4 అని వచ్చేసింది. అలానే 324/5 అని వచ్చేసింది. 54 6 ఎంత సార్ అంటే 324/6 అని ఇచ్చాడు. అలానే 324/7 అని ఇవ్వడం జరిగింది. 81 4 ఎంత సార్ అంటే 324/8 అని ఇచ్చాడు. తర్వాత ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. ఇక్కడ మనం ప్రతిసారి మనం లవంలో ఏం సంఖ్య కనబడుతుంది సార్ అంటే ప్రతిసారి కూడా మనకి 324 అనే సంఖ్య కనబడుతుందండి. 4 5 6 7 8 వచ్చిందంటే నెక్స్ట్ ఏం కావాలి సార్ అంటే 9 కావాలి. అంటే 324ని /9 చేసినట్లయితే 3 1 9 1 9 3 ఎంత సార్ అంటే 27. 32లో 27 పోతే 5 పక్కన 54 అవుతుంది. 9 4 9 6 ఎంత సార్ అంటే 54. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత సార్ అంటే 36. ఈ 36 అనేది మనకి ఏం ఆప్షన్లో ఇచ్చాడు సార్ అంటే ఆప్షన్ డిలో ఇవ్వడం జరిగింది సార్. 176వ ప్రశ్నలో సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్ ఇచ్చాడు. ఈ 1కి మనకి ఏం ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్ అంటే ఆప్షన్ డి అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్ సార్. ఇదే క్వశ్చన్లో మనకి రెండవ బిట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈ క్వశ్చన్లో మొత్తం కూడా మనకి ఎన్ని బిట్లు ఇచ్చాడు సార్ అంటే 4 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగతా బిట్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం సార్. మిగతా బిట్లని చూడండి సార్. రోమన్ నెంబర్ 2 సెకండ్ బిట్ చూడండి సార్. ఏమని ఇచ్చారు 36 45 41 17 50 25. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అని ఇచ్చారు. ఆ తర్వాత మూడో బిట్ని కనుక మీరు చూసినట్లయితే
143, 207, 288, 612, 693, 10, 17. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అని ఇచ్చాడు. 4వ బిట్ చూడండి సార్, 49, 143, 484, 968, 1837. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సెకండ్ క్వశ్చన్లో చూడండి సార్, 36 నుంచి 45కి పెరిగింది, 45 నుంచి 41 తగ్గింది, 41 నుంచి 17కి తగ్గింది. అలా ఒకేసారి వాల్యూ డిప్రిషియేట్ కాదండి. అలాంటప్పుడు ఇక్కడ ఏదో లాజిక్ ఉంది అని గమనించాలి. ఏంటి సార్ లాజిక్ అంటే 36 45గా మారిందంటే 36ని తను ఈ విధంగా రాశాడు, 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ రాశాడు. 9 ప్లస్ 36 అంటే ఎంత సార్ అంటే 45. ఈ 45 అనే నెంబర్ వచ్చేసిందండి. ఈ 45 వచ్చింది. ఈ 45ని తను 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ రాశాడు. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఈ రెండింటిని కలిసి ఎంత అంటే 41. ఈ 41 అనే నెంబర్ ఇచ్చాడు సార్. ఈ 41ని తను 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రాశాడు. అంటే 16 ప్లస్ 1 అంటే ఎంత అండి 17. ఇగో ఈ 17 అనే నెంబర్ ఇచ్చాడండి. ఈ 17ని మనం ఏమని రాస్తున్నాము సార్ అంటే 17ని 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అని రాస్తున్నాం. 1 స్క్వేర్ అంటే 1, 7 స్క్వేర్ అంటే 49. 1 ప్లస్ 49 అంటే ఎంత అండి 50 వచ్చిందండి. ఈ 50ని ఏమని రాస్తున్నాడు సార్ అంటే దీన్ని 5 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అంటే 25 ప్లస్ 0 అంటే ఎంత అండి 25. 25 వచ్చిందండి. ఇప్పుడు ఈ 25ని మనం ఏమని రాస్తున్నాం సార్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25. మొత్తం ఎంత నాన్న అంటే 29. కాబట్టి సెకండ్ బిట్కి ఆన్సర్ ఎంత నాన్న అంటే 29 అనేది మన యొక్క ఆన్సర్. ఆ తర్వాత థర్డ్ బిట్ని కనుక అబ్జర్వ్ చేస్తే బిట్ రాలేదు. బిట్ రాని పక్షంలో మనం ఏం చూడాలి సార్ అంటే గ్యాప్ చూడాలి సార్. ఆ గ్యాప్ ఇక్కడ మనం ఎంత పెరిగింది అనేది మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ గ్యాప్ ఎంత సార్ అంటే 64 గ్యాప్ వచ్చిందండి. ఇక్కడ గ్యాప్ ఎంత సార్ అంటే 81 గ్యాప్ వచ్చిందండి. ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది సార్ అంటే 324 గ్యాప్ వచ్చింది సార్. ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది సార్ అంటే 81 గ్యాప్ వచ్చిందండి. ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది సార్ అంటే 324 గ్యాప్ వచ్చింది సార్. గ్యాప్లో ఉన్న నెంబర్స్ని కనుక చూసినట్లయితే మనకి ఏం కనబడుతున్నాయి సార్ అంటే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ సార్. ఇది 8 స్క్వేర్, ఇది 9 స్క్వేర్, ఇది 18 స్క్వేర్, ఇది 9 స్క్వేర్, ఇది 18 స్క్వేర్. లాజిక్ లేదు సార్. అలాంటప్పుడు ఏం చూడాలి సార్ అంటే ఈ 64 ఎలా వచ్చింది అనేది జాగ్రత్తగా చూస్తే ఈ 143ని వాడు ఈ విధంగా రాశాడు. 1 ప్లస్ 4 ప్లస్ 3 అంటే ఎంత సార్ అంటే 8. 8 స్క్వేర్ అంటే ఎంత సార్ అంటే 64. అలానే ఇక్కడ 81 ఎలా వచ్చింది సార్ అంటే 207ని 2 ప్లస్ 0 ప్లస్ 7 అని రాశాడు. ఓవరాల్ స్కోర్ ఎంత సార్ అంటే 9. వాట్ అబౌట్ 9 స్క్వేర్ అంటే ఎంత సార్ అంటే 81. అలానే ఇక్కడ 324 ఎలా వచ్చింది సార్ అంటే 288ని 2 ప్లస్ 8 ప్లస్ 8 రాశాడు. ఎంత సార్ అంటే 18. వాట్ అబౌట్ 18 స్క్వేర్ అంటే ఎంత సార్ అంటే 324. 18 స్క్వేర్ అంటే ఎంత అండి 324. అలానే ఇక్కడ 81 ఎలా వచ్చింది సార్ అంటే 612ని 6 ప్లస్ 1 ప్లస్ 2 రాశాడు. ఎంత సార్ అంటే 9. వాట్ అబౌట్ 9 స్క్వేర్ అంటే ఎంత సార్ అంటే 81. అలానే ఇక్కడ 324 ఎలా వచ్చింది సార్ అంటే 693ని 6 ప్లస్ 9 ప్లస్ 3 రాశారు. ఓవరాల్గా ఎంత సార్ అంటే 18. వాట్ అబౌట్ 18 స్క్వేర్ అంటే ఎంత సార్ అంటే 324. అంటే గ్యాప్లో ఉన్న నెంబర్ స్క్వేర్ వస్తుందండి. ఆ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఎలా వచ్చింది సార్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ని చేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రాయడం జరుగుతుంది. ఇక్కడ 1 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 7 చూస్తే ఓవరాల్ స్కోర్ ఎంత సార్ అంటే 9. వాట్ అబౌట్ 9 స్క్వేర్ అంటే ఎంత సార్ అంటే 81. ఈ 81ని కనుక ఇక్కడ మనం కలిపినట్లయితే మన ఆన్సర్ 1098 అనేది మన ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది సార్. ఆన్సర్ ఎంత అండి 1098. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఆప్షన్ 4th క్వశ్చన్ని మనం చూసినట్లయితే ఇక్కడ
ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే 49 అంటే నాన్న 143గా ఉంది, బిట్ రాలేదు, బిట్ రాని పక్షంలో గ్యాప్ చూడమని చెప్పినాను. గ్యాప్ ఎంత సార్ అంటే 49 నుంచి 143కి గ్యాప్ ఎంత సార్ అంటే 94. అలానే 143 నుంచి 481 కంటే ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది సార్ అంటే 341 గ్యాప్ సార్. 484 నుంచి 968 కంటే ఇక్కడ గ్యాప్ ఎంత సార్ అంటే 484 అనేది గ్యాప్ సార్. 968 నుంచి 1837 అంటే ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది సార్ అంటే 869 అనేది గ్యాప్ వచ్చింది సార్. మరి గ్యాప్లో ఉన్న నెంబర్స్ని కనుక మనం చూస్తే ఏం కనబడుతుంది సార్ అంటే 49ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఎంత 94, 143ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఎంతనన్నా 341, 484ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఎంతనన్నా 484, 968ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఎంత సార్ అంటే 869. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది సార్ అంటే గ్యాప్ ఈజ్ రివర్స్ నెంబర్ అయింది సార్. ఏమైంది నాన్న? గ్యాప్ ఈజ్ రివర్స్ నెంబర్. ఇక్కడ కూడా రివర్స్ నెంబర్ కనుక మనం రాసినట్లయితే 7381 కనుక మనం కౌంట్ చేసినట్లయితే ఇక్కడ ఏం ఆన్సర్ వచ్చింది సార్ అంటే 9218 వచ్చింది సార్. 9218. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 176కి సరైన సమాధానము ఆప్షన్ 1గా నిర్ధారించడం జరుగుతుంది సార్. కాబట్టి 176వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. 177 సార్. క్వశ్చన్ నెంబర్ 177ని కనుక మనం చూసినట్లయితే కంప్లీట్గా నెంబర్ ఎనాలజీ నుంచి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ క్వశ్చన్ని మనం ఎలా చేయాలి ఏంటిది అనేది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 112 అంటే సార్ 448గా మారింది. 112 అంటే నాన్న 448గా మారింది అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం సార్ అంటే ఇంటూ 4 రాస్తున్నాం సార్. ఈ ఇంటూ 4 మరి ఇక్కడ రాస్తే ఎంత సార్ అంటే 4 6 ఇక్కడ 1 అంటే 964 రావాలి. మరి 964 అనేది గివెన్ ఆప్షన్లో లేదు. మరి లేని పక్షంలో ఇక్కడ ఎందుకు 4 రాశాడు సార్ అంటే ఈ 112ని వాడు 1 + 1 + 2 రాస్తున్నాడు. రాస్తే ఎంత వచ్చింది నాన్న 4 వచ్చింది. కాబట్టి ఇంటూ 4 రాశాడు. సేమ్ అదే లాజిక్ని కనుక మనం ఇక్కడ అప్లై చేస్తే 2 + 4 + 1 రాశాడు. ఎంత నాన్న అంటే 7. కాబట్టి ఇంటూ 7 రాశాడు. 241ని ఇంటూ 7 కనుక చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత సార్ అంటే 1687. ఈ 1687 అనేది మనకి ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ బిలో ఉంది సార్. దేంట్లో ఉందండి? ఆప్షన్ బిలో ఉందండి. అలానే సెకండ్ బిట్ని కనుక మీరు గమనించినట్లయితే ఈ 390 అంటే నాన్న 315గా మారింది. అయితే 564 అంటే ఏమని కావాలి అంటున్నాడు సార్. ఇక్కడ ఈ 320కి 315కి మధ్య రిలేషన్ ఏంటి సార్ అంటే ఈ 390 ఎవరికి దగ్గరగా ఉంది సార్ అంటే 20² - 20/2 రాశాడు. అలానే ఇక్కడ 315ని 18² - 18/2 అని రాశాడు. 20 నుంచి 18కి అంటే ఇక్కడ గ్యాప్ ఎంత తగ్గింది సార్ అంటే -2 తగ్గింది సార్. అంటే 2 తగ్గినాయి అనమాట. అంటే లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళినప్పుడు ఎంత తగ్గింది సార్ అంటే 2 తగ్గింది. ఇక్కడ 564ని మనం ఏ విధంగా రాస్తున్నాం సార్ అంటే 24² - 24/2. ఇప్పుడు రైట్ నుండి లెఫ్ట్కి రావాలి అంటే ఇక్కడ 26² - 26/2 అని రాస్తున్నాడు. 26² అంటే ఎంత నాన్న 676. 26ని సగం చేస్తే ఎంత సార్ అంటే 13. సరిస్తే మనకి ఏమొచ్చింది సార్ అంటే 663 రావాలి. ఈ 663 అనేది మనకి ఇక్కడ ఏం ఆప్షన్లో ఉంది అనేది మీరు గమనించినట్లయితే ఆప్షన్ ఏలో ఉంది సార్. కాబట్టి సెకండ్ బిట్కి మనకి ఏం ఆప్షన్ వచ్చింది సార్ అంటే ఆప్షన్ ఏ వచ్చిందండి. ఆ తర్వాత థర్డ్ బిట్ మనం అబ్జర్వ్ చేస్తే 47 అంటే నాన్న 121గా మారింది. అంటే 47ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఎంత సార్ అంటే 74. అంటే ఈ 74ని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది సార్ అంటే 121. అలానే 89ని రివర్స్ ఆర్డర్లో కనుక రాస్తే ఎంత వచ్చింది సార్ అంటే 98. 89కి 98 కనుక కలిపినట్లయితే మనకి ఎంత సార్ అంటే 187. ఈ 187 అనేది మనకి ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ బిలో ఉందండి. అలానే ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 400 అనేది ఏంటి నాన్న అంటే సార్ పర్ఫెక్ట్ స్క్వేర్ సార్. ఇది ఎవరికి పర్ఫెక్ట్ స్క్వేర్ సార్ అంటే 20². ఈ 20 అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే 758ని 7 + 5 + 8గా రాస్తున్నాను. 7 + 5 + 8 అంటే 20. 20² అంటే ఎంత సార్ అంటే 400. అలానే
ఇక్కడ 256 అనేది మనకి ఎవరికి స్క్వేర్ సార్ అంటే 15కి 16కి స్క్వేర్ సార్. ఇచ్చిన ఆప్షన్లలో 16 అనే సమ్ ఆఫ్ ద డిజిట్ 16 అనేది రావాలి. ఆ 16 అనేది ఎవరికి వస్తుంది సార్ అంటే ఆప్షన్ ఏకి చూడండి సార్. 2 + 8 + 6 అంటే ఎంత సార్ అంటే 16. కాబట్టి 16 స్క్వేర్ అంటే ఎంత 256. మరి ఈ 286 అనేది మనకి ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది సార్. కాబట్టి 177వ ప్రశ్నకి సరైన సమాధానముగా ఆప్షన్ 3ని ఇండికేషన్ చేస్తున్నాడు సార్. ఓకేనా సార్. 177వ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 178 చూడండి నాన్న. ఒక వరుసలోని విద్యార్థులలో కార్తిక్ అంటే సార్ ఎడమ చివరి నుండి 17వ స్థానంలో ఉన్నాడు సార్. కార్తిక్ అంట నాన్న ఎడమ చివరి నుండి ఎన్నవ స్థానంలో ఉన్నాడు 17వ స్థానంలో ఉన్నాడు. ఎవరు సార్ అంటే కార్తిక్. ఎవరు సార్ కార్తిక్. ఎటువైపు నుంచి ఎడమ చివరి నుండి, ఎటువైపు నుండి ఎడమ చివరి నుండి. అలానే దీపక్ అంట నాన్న కుడి చివరి నుండి ఎన్నవ స్థానంలో ఉన్నాడు సార్ అంటే దీపక్ అనేవాడు కుడి చివరి నుండి 24వ స్థానంలో ఉన్నాడు. ఎవరు సార్ అంటే దీపక్. ఎటువైపు నుండి కుడి చివరి నుండి. ఇటువైపు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కార్తిక్ అంట నాన్న ఎడమ చివరి నుండి 17వ స్థానంలో ఉన్నాడు సార్ అంటే వీడికంటే ముందు ఇక్కడ ఎంతమంది ఉంటారు 16 మంది ఉంటారు. అలానే దీపక్ కుడి చివరి నుండి 24వ స్థానంలో ఉన్నాడు అంటే వీడికంటే ముందు ఇక్కడ ఎంతమంది ఉంటారు సార్ అంటే 23 మంది ఉంటారు. రైట్ సార్. వారు తమ తమ స్థానములను పరస్పరం మార్చుకున్నారండి సార్. అంటే వారు తమ స్థానములను పరస్పరం మార్చుకున్నారు. అంటే కార్తిక్ అనేవాడు ఎవడి ప్లేస్లోకి వచ్చాడు సార్ అంటే దీపక్ ప్లేస్లో వచ్చాడు. దీపక్ అనేవాడు ఎవడి ప్లేస్లోకి వచ్చాడు సార్ అంటే కార్తిక్ ప్లేస్లోకి వచ్చాడు సార్. రైట్ సార్. ఇలా పరస్పరం మార్చుకున్న తరువాత దీపక్ అంటే సార్ కుడి చివరి నుండి ఎన్నవ స్థానంలో ఉన్నాడంట నాన్న 30వ స్థానంలో ఉన్నాడు. కుడి చివరి నుండి ఎన్నవ స్థానంలో ఉన్నాడు సార్ అంటే 30వ స్థానంలో ఉన్నాడు. ఇటువైపు మీరు జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్లో ఏమంటున్నాడంటే వీరిద్దరి మధ్య ఎంతమంది విద్యార్థులు కలరు అంటున్నాడండి. దీపక్ అంటేనన్నా ప్లేస్ మారక ముందు స్టార్టింగ్ కుడివైపు నుండి ఎన్నవ స్థానంలో ఉన్నాడు 24వ స్థానంలో ఉన్నాడు. దీపక్ అనేవాడు కార్తిక్ ప్లేస్లోకి మారిన తర్వాత వాడి ప్లేస్లోకి ఇంటర్చేంజ్ అయిపోయిన తర్వాత ఎన్నో ప్లేస్లోకి వచ్చాడు అంటే 30వ ప్లేస్లోకి వచ్చాడు. అంటే ఇప్పుడు కార్తిక్ ప్లేస్లో దీపక్ కూర్చున్నాడు. దీపక్ ప్లేస్లో ఎవడు కూర్చున్నాడు కార్తిక్ కూర్చున్నాడు. అంటే ఇప్పుడు దీపక్ స్టార్టింగ్లో ఎన్నో పొజిషన్లో ఉన్నాడు 24th పొజిషన్లో ఉన్నాడు. తర్వాత దీపక్ అనేవాడు ఎన్నో పొజిషన్లో ఉన్నాడు 30th పొజిషన్లో ఉన్నాడు. 24th నుంచి 38కి మారిందంటే మధ్యలో మనకి ఏమేమి నెంబర్స్ ఉంటాయి చూడండి అన్న 25, 26, 27, 28, 29. అంటే 30th ప్లేస్ ఎవరు దొరుకుతున్నాను అన్న దీపక్ ఏదే కదండి. అంటే వారి ఇరువురి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఎంతమంది వచ్చారు సార్ అంటే 1, 2, 3, 4, 5 మందే కదండి. కాబట్టి క్వశ్చన్లో కూడా మనకి అదే అడిగాడు. ఏమడిగాడు సార్ అంటే వారి ఇరువురి మధ్యలో ఎంతమంది కలరు అని అడిగాడు. ఎంతమంది వచ్చారు సార్ అంటే 5 మంది. ఈ 5 అనేది మనకి ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ సిలో ఉంది సార్. కాబట్టి 178వ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి సార్ అంటే 3. వారి ఇరువురి మధ్య ఎంతమంది కలరు అంటే 5 మంది విద్యార్థులు కలరు. రైట్ సార్. క్వశ్చన్ నెంబర్ 179 చూడండి నాన్న. సమాంతర చతుర్భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు సార్. నెంబర్ ఆఫ్ పారలోగ్రామ్స్ కనుక్కోండి అంటున్నాడు సార్. ఇక్కడ సమాంతర చతుర్భుజాల సంఖ్య అంటే గుర్తుపెట్టుకోండి, సమాంతర చతుర్భుజాలలో ఎవరు వస్తారా సార్ అంటే చతుర్భుజాలు వస్తున్నారు, తర్వాత దీర్ఘ చతురస్రాలు కూడా వస్తున్నారు సార్. ఇప్పుడు ఈ పటంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి సార్ అంటే 3 అడ్డు వరుసలు ఉన్నాయి. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి సార్ అంటే 1, 2, 3, 4. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి సార్ అంటే 5 నిలువు వరుసలు ఉన్నాయి సార్. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి సార్ అంటే 5 నిలువు వరుసలు ఉన్నాయి సార్. ఇక్కడ అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానముగా ఉన్నాయా సార్ అంటే సమానంగా లేవండి. సమాంతర చతుర్భుజాలలో ఈ మోడల్లో కనుక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానము కానప్పుడు ఏం చేయాలి సార్ అంటే అడ్డు వరుసల్లో ఉన్న అన్ని నెంబర్స్ని కలపండి. 1 + 2 + 3. అలానే నిలువు వరుసలో ఉన్న అన్ని నెంబర్స్ని కలపండి. 1 + 2 + 3 + 4 + 5.
వచ్చిందని ఏం చేయండి సార్ అంటే మల్టిప్లై చేయండి. వచ్చిందని ఏం చేయాలన్నా మల్టిప్లై చేయండి. 1 + 2 3, 3 + 3 అంటే ఎంతనన్నా 6. అలానే ఇక్కడ కూడా చూడండి 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 ఎంత సార్ 15. కాబట్టి 6 15s ఎంత సార్ అంటే 90. కాబట్టి దిగువ ఇచ్చిన పటంలో ఉన్న సమాంతర చతుర్భుజాల సంఖ్య ఎంత సార్ అంటే 90. ఈ 90 అనేది మనకి ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి 179వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1. నెంబర్ 180 చూడండి సార్. శశాంక్ కొంత దూరము x మీటర్లు పడమర వైపునకు నడిచి అంటాడు సార్. x మీటర్లు అంటున్నాడు సార్. మరి ఎన్ని మీటర్లు నడిచాడు అన్న సంగతి మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఇగో శశాంక్ అనేవాడు ఇగో ఈ పాయింట్ నుంచి బయలుదేరాడే అనుకోండి. శశాంక్ అంటే నాన్న ఇగో ఈ పాయింట్ నుంచి బయలుదేరాడే అనుకోండి. ఇగో ఈ పాయింట్ దగ్గర నుంచి బయలుదేరి శశాంక్ అంటే నాన్న పడమర వైపునకు x మీటర్ల దూరాన్ని ప్రయాణించాడు అంటున్నాడు సార్. ఇగో ఎన్ని మీటర్ల దూరం ప్రయాణించాడో మనకు తెలియదు. కాబట్టి ఇగో x మీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. రైట్. ఆపై ఎడమ వైపునకు తిరిగాడు. పడమరకి ఎడమ అంటే ఎవరు వస్తున్నారు సార్ అంటే దక్షిణ. ఎన్ని మీటర్ల ప్రయాణం చేసిందంటే సార్ అంటే 35 మీటర్ల ప్రయాణం చేశాడంట. ఇక 35 మీటర్ల ప్రయాణం చేశాడు. ఆపై కుడి వైపునకు తిరిగాడు. మరి దక్షిణానికి కుడి వైపు అంటే ఎవరు వస్తున్నారు సార్ అంటే పడమర వస్తున్నారు సార్. ఎన్ని మీటర్ల ప్రయాణం చేశాడంట 18 మీటర్ల ప్రయాణం చేసి అచ్చటి నుండి ఎడమ వైపునకు తిరిగాడు. పడమరకి ఎడమ అంటే మళ్ళీ ఎవరు వస్తున్నారు అంటే దక్షిణం వస్తున్నాడు. ఎన్ని మీటర్లు సార్ అంటే 9 మీటర్ల ప్రయాణం చేసి మళ్ళీ ఎడమ వైపునకు తిరిగాడు సార్. దక్షిణానికి ఎడమ అంటే ఎవరు వస్తున్నారు సార్ అంటే తూర్పు వస్తున్నాడు. ఎన్ని మీటర్ల ప్రయాణం చేసిందంటే నాన్న అంటే 60 మీటర్ల ప్రయాణం చేశాడంటే సార్. ఎన్ని మీటర్లు 60 మీటర్ల ప్రయాణం చేశాడు. అక్కడ నుంచి ఎడమ వైపునకు తిరిగాడు సార్. కాబట్టి తూర్పునకు ఎడమ వైపు అంటే ఎవరు వస్తున్నారు సార్ అంటే ఉత్తరం వస్తున్నాడు. ఎన్ని మీటర్లు సార్ అంటే 9 మీటర్లు నడిచాడు. అచ్చటి నుండి మళ్ళీ ఎడమ వైపునకు తిరిగాడు. మరి ఉత్తరానికి ఎడమ అంటే ఎవరు వస్తున్నారు సార్ అంటే పడమర వస్తున్నాడు. ఎన్ని మీటర్లు నడిచాడంట 12 మీటర్ల ప్రయాణం చేసి అచ్చటి నుండి కుడి వైపునకు తిరిగాడు. మరి పడమరకి కుడి వైపు అంటే ఎవరు సార్ అంటే ఉత్తరము. ఎన్ని మీటర్ల ప్రయాణం చేసిందంట సార్ అంటే 35 మీటర్ల ప్రయాణం చేసి ఇక్కడ ఆగిపోయాడు. చివరిగా అతను కుడి వైపునకు తిరిగి 35 మీటర్లు నడిచి ప్రారంభ బిందువుకు తూర్పున అంటున్నాడు సార్. అంటే ఇగో ప్రారంభ బిందువు అంటే ఇదే కదండి. ప్రారంభ బిందువు నుండి తూర్పున అంటే ఇగో ఇది తూర్పున ఏమంటాడు సార్ అంటే 10 మీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువుకు చేరుకుంటాడు. ఇక 10 మీటర్ల దూరంలో ఉన్న అంటే ఈ డిస్టెన్స్ ఎన్ని మీటర్స్ అంటే 10 మీటర్ల దూరంలో ఉన్న బిందువుకు చేరుకుంటాడు. ఆయన ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు సార్. అయితే ఈ ఎక్స్ విలువని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. ఇక ఈ డిస్టెన్స్ మొత్తం ఎన్ని మీటర్లు సార్ అంటే 60 మీటర్స్. 60లో ఇది ఎన్ని మీటర్స్ ఉందన్న అంటే 18 మీటర్స్. ఇది ఎన్ని మీటర్స్ ఉందన్న అంటే 12 మీటర్స్. ఇది 12, ఇది 18. 12, 18 అంటే మొత్తం ఎన్ని మీటర్స్ వెళ్ళిపోయినాయి 30 మీటర్లు వెళ్ళిపోయినాయి. మరి ఇది బ్యాలెన్స్ ఇంకెన్ని మీటర్లు సార్ అంటే 30 మీటర్లు. అవునా కదండి. 30 మీటర్లలో ఇది 10 మీటర్లు పోయినాయి అంటే ఇది బ్యాలెన్స్ ఇంకెన్ని మీటర్లు అంటే 20 మీటర్లు. అంటే ప్రారంభ బిందువు నుండి మొదటగా అతను పడమర వైపునకు ఎన్ని మీటర్ల ప్రయాణం చేశాడు సార్ అంటే 20 మీటర్ల ప్రయాణం చేశాడు. ఎన్ని మీటర్ల ప్రయాణం చేశాడు 20 మీటర్లు. ఈ 20 అనేది మనకి ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ డిలో ఉంది సార్. కాబట్టి 180వ ప్రశ్నకి సరైన సమాధానం ఏది సార్ అంటే ఆప్షన్ 4. 181 చూడండి నాన్న. మిస్సింగ్ నెంబర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. 54, 40, 56, 68, 57, 44, 47, 39. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క విలువ ఎంత అంటున్నాడు సార్. ఏం విలువ కనుక్కోమంటాడు. ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు సార్. మరి చూడండి సార్. మరి ఏం చేస్తే ఎక్స్ విలువను కనుక్కుంటున్నాం సార్ అంటే
మూడవ నిలువు వరుసని కనుక మనం చూసినట్లయితే 56, 46ని చూసినట్టే 56 అనేది 4 ఎక్కంలో కట్ అయిపోతుంది, 44 కూడా 4 ఎక్కంతో కట్ అయిపోతుంది. అంటే ఈ 56, 44 అనేది ఏంటి సార్ అంటే 4వ ఎక్కంలో కట్ అయిపోతుంది అనమాట సార్. అంటే అవి రెండు ఏంటి సార్ అంటే 4 యొక్క గుణిజాలు. ఆ 4 యొక్క గుణిజాలు ఎలా రాశాడు సార్ అంటే ఇటువైపు చూడంగానే ఈ ఫస్ట్ 2 నెంబర్లని చూసినట్లయితే 54లో నుంచి నేను 40ని తీసేసినట్లయితే బ్యాలెన్స్ ఎంత సార్ అంటే 14. వచ్చిన 14ని మనం ఏం చేస్తున్నాం సార్ అంటే 4 అనే నెంబర్ చేత నేను మల్టిప్లై చేస్తే 14 4 ఎంత సార్ అంటే 56. అలానే ఈ 2 నెంబర్లని కూడా మీరు చూడండి సార్ అంటే 68లో నుంచి ఈ 57ని కనుక తీసేసినట్లయితే 68లో 57 తీసేస్తే బ్యాలెన్స్ ఎంత సార్ అంటే 11. ఈ 11ని మనం ఏం చేయాలి సార్ అంటే ఇంటూ 4 రాయాలి. 11 4 ఎంత సార్ అంటే 44. ఇగో 44 వచ్చిందండి. ఆ తర్వాత ఈ 2 నెంబర్లను కూడా అలానే చూడండి సార్ 47లో నుంచి 39ని తీసేయండి. 47లో 39 కనుక తీసేస్తే 8. ఈ 8ని మనం ఏం చేయాల్సి అంటే ఇంటూ 4 రాయాలి. 8 4 ఎంత సార్ అంటే 32. ఈ 32 అనేది మనకి ఏం ఆప్షన్లో కనబడుతుంది సార్ అంటే ఆప్షన్ 4లో కనబడుతుంది. కాబట్టి 181వ ప్రశ్నకి సరైన సమాధానము 4. క్వశ్చన్ నెంబర్ 182 చూడండి సార్. A ప్లస్ బి అనగా ఏ బి యొక్క కుమార్తె అని ఇచ్చాడు సార్. $A బి అంటే ఏ బి యొక్క భర్త అని ఇచ్చారు. A@B అంటే ఏ బి యొక్క సోదరుడు అని ఇచ్చాడు. A అండ్ B అంటే ఏ బి యొక్క తల్లి అని ఇచ్చారు. A%B అంటే ఏ బి యొక్క కుమారుడు అని ఇచ్చాడు సార్. అయితే ఇప్పుడు ఈ రిలేషన్ ఇచ్చాడు. ఈ రిలేషన్లో మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు సార్ అంటే ఈ కింది వాటిలో సరైనది ఏది అంటున్నాడు సార్. ముందు ఈ రిలేషన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే W@S చూడండి సార్. W@S ఎలా కనపడుతుందన్న A@B ఫార్మేషన్లో ఉంది. ఎక్కడైతే ఏ కనబడుతుందో Wని, ఎక్కడైతే B కనబడుతుందో అక్కడ Sని సబ్స్టిట్యూషన్ చేస్తే W S యొక్క సోదరుడు అని చెప్తున్నాడు సార్. W S యొక్క సోదరుడు కాబట్టి అబ్బాయి కాబట్టి ప్లస్. ఇక్కడ నెక్స్ట్ S%K చూడండి సార్. S%K మనకి ఎలా కనబడుతుంది A%B ఫార్మేషన్లో ఉంది. ఎక్కడైతే ఏ కనబడుతుందో అక్కడ Sని, ఎక్కడైతే B కనబడుతుందో అక్కడ Kని సబ్స్టిట్యూషన్ చేస్తే S అంటే నాన్న K యొక్క కుమారుడు అంటున్నాడు సార్. ఈ S అంటే నాన్న ఎవరి యొక్క కుమారుడు K యొక్క కుమారుడు. ఈ S అంటే నాన్న ఎవరి యొక్క కుమారుడు K యొక్క కుమారుడు. రైట్ సార్. ఆ తర్వాత K అండ్ G చూడండి సార్. K అండ్ G మనకి ఎలా కనబడుతుంది సార్ అంటే A అండ్ B ఫార్మేషన్లో ఉంది. ఎక్కడైతే ఏ కనబడుతుందో అక్కడ Kని, ఎక్కడైతే B కనబడుతుందో అక్కడ Gని సబ్స్టిట్యూషన్ చేస్తే K అంటే నాన్న G యొక్క తల్లి అంటున్నాడు సార్. K అంటే నాన్న G యొక్క తల్లి అంటే G యొక్క తల్లి K కావాలి అంటే ఇక్కడ S, Gలు కూడా ఏమవుతున్నారు సార్ అంటే సిబ్లింగ్స్ అవుతున్నారు సార్. అంటే తోబుట్టువులు అవుతున్నారు. ఇక్కడ అండ్ G అండ్ Uని చూడండి సార్. G అండ్ U మనకి ఎలా కనబడుతుంది సార్ అంటే A అండ్ B ఫార్మేషన్లో ఉంది. ఎక్కడైతే ఏ కనబడుతుందో అక్కడ Gని, ఎక్కడైతే B కనబడుతుందో అక్కడ Uని సబ్స్టిట్యూషన్ చేస్తే G అంటే నాన్న U యొక్క తల్లి అని ఇచ్చాడు సార్. ఈ G అంటే నాన్న ఎవరి యొక్క తల్లి సార్ అంటే U యొక్క తల్లి కాబట్టి అమ్మాయి కాబట్టి మైనస్ అనేసి పద్ధతి ఇండికేషన్ చేస్తుంది సార్. ఆ తర్వాత U అండ్ Tని చూసినట్లయితే ఎలా కనబడుతుంది సార్. U అండ్ T A అండ్ B ఫార్మేషన్లో ఉంది. ఎక్కడైతే ఏ కనబడుతుందో అక్కడ Uని, ఎక్కడైతే B కనబడుతుందో అక్కడ Tని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ అంటే నాన్న T యొక్క తల్లి అంటున్నాడు సార్. U అంటే నాన్న T యొక్క తల్లి అంటున్నాడు సార్. ఈ U అంటే నాన్న ఎవరికి తల్లి సార్ అంటే Tకు తల్లి అంటున్నాడు. Tకు తల్లి కాబట్టి అమ్మాయి. ఓకేనా. ఆ తర్వాత T@R చూడండి సార్. T@R చూడండి సార్. ఎలా కనబడుతుంది సార్ అంటే A@B ఫార్మేషన్లో ఉంది. ఎక్కడైతే ఏ కనబడుతుందో అక్కడ Tని, ఎక్కడైతే B కనబడుతుందో అక్కడ Rని సబ్స్టిట్యూషన్ చేస్తే T అంటే నాన్న R యొక్క సోదరుడు అని ఇచ్చాడు సార్.
ఈ టీ అంటే సార్ ఎవడి యొక్క సోదరుడు సార్ అంటే ఆర్ యొక్క సోదరుడు కాబట్టి అబ్బాయిని ఎలా ఇండికేట్ చేయాలన్నా ప్లస్ అనే సింబల్తో ఇండికేట్ చేయాలి. ఆర్ ప్లస్ సి చూడండి సార్, ఆర్ ప్లస్ సి మనకి ఎలా కనపడుతుందన్న ఏ ప్లస్ బి ఫార్మేషన్లో ఉంది. ఎక్కడైతే ఏ కనపడుతుందో అక్కడ ఆర్ని, ఎక్కడైతే బి కనపడుతుందో అక్కడ సిని చూస్తే ఆర్ అంటే నాన్న సి యొక్క కుమార్తె అంటున్నారు. ఈ ఆర్ అంటే నాన్న ఎవరి యొక్క కుమార్తె? సి యొక్క కుమార్తె కాబట్టి మైనస్. ఇక్కడ ఆర్ అంటే నాన్న డబ్ల్యూ కూడా కుమార్తె అవుతున్నారు, సి కూడా కుమార్తె అవుతున్నారు. అంటే యూ కామా సీలు ఏం చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్నట్టే సి అయితే ఏమవుతున్నాడు? అబ్బాయి అవుతున్నాడు. అయితే ఈ క్రింది వాటిలో ఏది సత్యము అంటున్నాడు సార్. ఇప్పుడు ఆప్షన్ చూడండి సార్. ఆప్షన్ ఏ జీ అంటున్నా ఆర్ యొక్క అమ్మమ్మ అంటున్నాడు. ఇక్కడ ఆర్ యొక్క తల్లి ఎవరినైనా యు, మన తల్లి యొక్క తల్లి మనకేం కావాలి? అమ్మమ్మే కావాలి. అవును, ఇది సరైన సమాధానమే. కాబట్టి 182వ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి సార్ అంటే ఆప్షన్ 1. అవును, ఆర్ యొక్క అమ్మమ్మ ఎవరవుతున్నారు సార్ అంటే జీ అవుతున్నారు. కాబట్టి ఇచ్చిన దానిలో సరైనది ఏది అంటే ఆప్షన్ 1 అనేది సరైన సమాధానము. నెంబర్ 183 చూడండి నాన్న ఏమని ఇచ్చాడు? PQRST W మరియు X అనే 7 అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ని 1 మరియు దానిపైన ఉన్నదాన్ని 2 మరియు ఆ పై ఉన్న అంతస్తుల సంఖ్య 7గా ఉంటుంది. అప్ టు సో అని ఎంతనైనా 7 అని ఇచ్చాడు సార్. అంటే 7 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సార్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు చూడండి నాన్న, P మరియు Xల మధ్య ముగ్గురు నివసిస్తున్నారు అంటున్నాడు సార్. ఇగో Pకి Xకి మధ్య ఎంతమంది ఉంటున్నారు సార్ అంటే ముగ్గురు ఉంటున్నారు అంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు? Q సరి సంఖ్య అంతస్తుల్లో వెంటనే X పైన నివసిస్తున్నాడు సార్ అంటారు. అంటే Q అనే పర్సన్ సరి సంఖ్య ఉన్న అంతస్తుల్లో ఉంటున్నాడు. అలానే ఏమంటున్నాడు సార్ అంటే ఎక్స్కి వెంటనే పైన ఉంటున్నాడు సార్ అంటున్నాడు. అంటే ఎక్స్కి పైన ఖచ్చితంగా ఎవడు ఉంటున్నాడు అంటానన్నా అంటే క్యూ అనేవాడు ఉంటాడు. క్యూ అనేవాడు సరి సంఖ్య స్థానంలో ఉన్న సరి సంఖ్య ఉన్న అంతస్తులో ఉండాలి. అంటే 2లో అయినా ఉండొచ్చు, 4లో అయినా ఉండొచ్చు, లేదంటే 6లో అయినా ఉండొచ్చు. నేను ఏం చేస్తున్నాను సార్ అంటే బై యూజింగ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ తోటి నేను టాప్ నుంచి నేను డిస్కస్ చేసుకుని వస్తాను సార్. ఒకవేళ క్యూ అనేది 6th ఫ్లోర్లో ఉన్నట్లయితే ఓకేనా, ఈ క్యూ అనేవాడు ఏమని ఇచ్చాడు సార్ అంటే ఎక్స్కి వెంటనే పైన ఉండాలి అంటున్నాడు. అంటే ఎక్స్కి వెంటనే అంటే ఇమీడియట్గా ఎవరు ఉండాలి అంటున్నాడు సార్ అంటే క్యూ అనే పర్సన్ ఉండాలి అని చెప్తున్నాడు. రైట్, నెక్స్ట్ ఇంకేమంటున్నాడు సార్ అంటే క్యూ మరియు డబ్ల్యూల మధ్యలో ఇద్దరు ఉండాలి అంటాడు. ఇప్పుడు డబ్ల్యూ అనే వాడిని పైన కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉందా సార్ అంటే లేదు సార్. అంటే ఇప్పుడు క్యూ కింద ఖచ్చితంగా ఎవరు రావాలి? డబ్ల్యూ రావాలి. క్యూకి డబ్ల్యూకి మధ్యలో ఎంతమంది ఉండాలి అంటున్నాడు? ఇద్దరు ఉండాలి. ఇది 1, ఇది 2 అంటే ఖచ్చితంగా డబ్ల్యూ అనేవాడు ఇక్కడికి వస్తున్నాడండి. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు సార్ అంటే ఆర్ అంటనాన్న ఎస్ పైన నివసిస్తున్నాడు. ఆర్ అనే పర్సన్ ఎస్ పైన నివసిస్తున్నాడు. పైన అన్నాలే కానీ వెంటనా లేదంటే ఇంకేనా అని మనకి ఏమి ఇవ్వలేదు. ఎస్ పైన ఎవరు ఉండాలి సార్ అంటే ఆర్ అనేవాడు ఉండాలి. ఇంకా ఏమని ఇచ్చాడు సార్ అంటే ఎస్ అంటే నాన్న టీ పైన నివసిస్తున్నాడు సార్. ఇగో ఈ ఎస్ అంటే నాన్న ఎవరి పైన నివసిస్తున్నాడు సార్ అంటే టీ పైన నివసిస్తున్నాడు. టీ పైన ఎవరు వస్తున్నాడు సార్ అంటే ఎస్ అనేవాడు వస్తున్నాడు సార్. అలానే ఇంకేమంటున్నాడు సార్ అంటే టీ అంటే నాన్న డబ్ల్యూ కింద నివసిస్తున్నాడు అంటున్నాడు సార్. ఇగో ఈ టీ అనే పర్సన్ అంటే నాన్న ఎవడి కింద నివసిస్తున్నాడు సార్ అంటే డబ్ల్యూ కింద నివసిస్తున్నాడు సార్. ఈ టీ అంటే నాన్న ఎవడి కింద నివసిస్తున్నాడు సార్? డబ్ల్యూ కింద నివసిస్తున్నాడు. ఇప్పుడు మనకి పాయింట్ నెంబర్ 1 మనకి ఏమని ఇచ్చారు చూడండి నాన్న, పి మరియు ఎక్స్ల మధ్య ముగ్గురు నివసిస్తున్నారు. ఇప్పుడు పి అనే పర్సన్ని మనం పైన తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అసలు అంటే లేదండి. ఎందుకంటే పైన ముగ్గురికి ఛాన్స్ లేదు. మరి కింద చూస్తే ఇది 1, ఇది 2, 3 అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరు వస్తున్నారు నాన్న? పి అనేవారు వస్తున్నారు సార్. ఇప్పుడు డబ్ల్యూ అంటే నాన్న ఎవరి పైన డబ్ల్యూ కింద ఎవరు ఉండాలంటే నాన్న టీ ఉండాలి. ఇక్కడ డబ్ల్యూ కింద టీ ఉండాలంటే టీకి ఒకటే ఒక ఛాన్స్ ఉంది సార్. ఇక్కడ ఎవరు సార్ అంటే టీ అనేవారు వస్తున్నారు సార్. టీ పైన ఎవరు ఉండాలంటున్నారు సార్ అంటే ఎస్ ఉండాలి అంటున్నారు సార్. టీ పైన ఎవరు ఉండాలి అంటున్నాడు? ఎస్ ఉండాలి అంటున్నాడు. టీ పైన ఎస్ ఉండాలి అంటున్నాడు కానీ వెంటనే కాదని మనకి ఏం చెప్పలేదు, పైన ఉండాలి అంటున్నాడు. కాబట్టి టీ పైన ఎవరు ఉండాలి సార్ అంటే ఇగో ఎస్ ఉండాలి. ఎస్ పైన ఎవరు ఉండాలి సార్ అంటే ఆర్ ఉండాలి. మరి పైన అన్నాలి కానీ వెంటనే గింటనా అని మనకి ఏం చెప్పలేదు. కాబట్టి ఎస్ పైన ఎవరు ఉంటున్నాడు సార్ అంటే ఆర్ అనేవాడు ఉంటున్నాడు. మరి ఉన్నాడా లేడా సార్ అంటే ఉన్నాడు.
ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మనం అరేంజ్మెంట్ చేసినట్లయితే మనకి ఈ విధమైన అరేంజ్మెంట్ వచ్చిందండి. అయితే ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమని ఇస్తున్నారు సార్ అంటే ఈ క్రింది వారిలో 4వ అంతస్తులో నివసిస్తున్న వారు ఎవరు అంటున్నాడు సార్. మరి ఇక్కడ 4th ఫ్లోర్లో నివసిస్తున్న వారు నాకు ఎవరు వచ్చారు నాన్న అంటే ఎస్ వచ్చారు. కాబట్టి 183వ ప్రశ్నకి సరైన సమాధానం ఎస్. ఈ ఎస్ అంటే ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ 3లో ఉంది సార్. ఓకేనా, రైట్ సార్. రైట్ సార్. క్వశ్చన్ నెంబర్ 184 అండ్ 185 చూడండి సార్. 7 అభ్యర్థులు సుమిత్, సుమన్, నితిన్, సోనాల్, నిఖి, లక్కీ, సంజన వివిధ కంపెనీలు అయిన PQRST మరియు వీళ్ళకు 1 నుండి 7 వరకు వేరు ప్యానెల్ ద్వారా ట్రైనింగ్ ఆఫీసర్లు ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూ చేయవలసి ఉంటుంది. కానీ ఇదే వరుస క్రమంలో కాదు. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు చూడండి సార్. నితిన్ కంపెనీ P కోసము ప్యానెల్ 4 ద్వారా ఇంటర్వ్యూ చేయబడినది అంటున్నాడు సార్. నితిన్ అంటున్నా ప్యానెల్ 4 ద్వారా ఇంటర్వ్యూ చేయబడినది అంటున్నాడు సార్. నితిన్ కంపెనీ P కోసము ప్యానెల్ 4 ద్వారా ఇంటర్వ్యూ చేయబడినది. P కంపెనీ ప్యానెల్ 4 ద్వారా ఎవరికి ఎంపిక చేశారు సార్ అంటే నితిన్ ఎంపిక చేయబడినది. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారు సార్ అంటే సెకండ్ పాయింట్ సుమన్ ను ప్యానెల్ 3 ఇంటర్వ్యూ చేసినది. ప్యానెల్ 3ని ఇంటర్వ్యూ చేసినది ఎవరు సార్ అంటే సుమన్ ను ఇంటర్వ్యూ చేసింది. కానీ కంపెనీ R లేదా S కోసము కాదు సార్. ఇగో R లేదా S కోసము కాదు. ఎవరు సార్ అంటే సుమన్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు సార్ అంటే సుమిత్ కంపెనీ Q కోసము ఇంటర్వ్యూ చేయబడినది కానీ ప్యానెల్ 1 లేదా 2 ద్వారా కాదు అంటాడు సార్. ఈ సుమిత్ అనేవాడు సుమిత్ కంపెనీ Q కంపెనీ కోసము ఇంటర్వ్యూ చేయబడినది కానీ ప్యానెల్ 1 లేదా 2 కాదు అంటాడు. అంటే ఫస్ట్ ప్యానెల్ వాళ్ళు కాదు, అలానే సెకండ్ ప్యానెల్ సభ్యులు కాదు. అలానే నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు సార్ అంటే నిఖిని కంపెనీ T కోసం ప్యానెల్ 6 ఇంటర్వ్యూ చేసింది సార్. ఈ ప్యానెల్ 6 అంట ఎవరిని ఇంటర్వ్యూ చేసింది సార్ అంటే నిఖికి చేసింది అంటే సార్. నిఖికి ఏ కంపెనీ కోసము సార్ అంటే T కంపెనీ కోసము. ఓకేనా, ప్యానెల్ 6 అంటే నాన్న వివిధ నిఖిని ఇంటర్వ్యూ చేసింది ఏ కంపెనీ కోసము సార్ అంటే T కంపెనీ కోసము. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు సార్ అంటే ప్యానెల్ 7 అంటే నాన్న కంపెనీ U కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఈ ప్యానెల్ 7 అంటే నాన్న ఏ కంపెనీ కోసం నిర్వహిస్తుంది అంటే సార్ అంటే U అనే కంపెనీ కోసము నిర్వహిస్తుంది అంటాడు సార్. అలానే సోనల్ అనే పర్సన్ ప్యానెల్ 1 ఇంటర్వ్యూ చేసిందంట సార్. సోనల్ ను ఏ ప్యానెల్ ఇంటర్వ్యూ చేసిందంటే నాన్న అంటే ప్యానెల్ 1 ఇంటర్వ్యూ చేసింది కానీ ఏ కంపెనీ కోసము కాదు అంటున్నాడు సార్ అంటే R కంపెనీ కోసము కాదు అంటాడండి. సోనల్ అంటే నాన్న ఏ కంపెనీ కోసము కాదు అంటున్నాడు, R కంపెనీ కోసము కాదు అంటున్నాడు సార్. ఆ తర్వాత ప్యానెల్ 2 లక్కీని ఇంటర్వ్యూ చేయలేదు అంటున్నాడు సార్. ఇగో ఈ ప్యానెల్ 2 అంటే నాన్న ఎవరిని చెయ్యలేదు సార్ అంటే లక్కీని చెయ్యలేదు అంటాడు సార్. లక్కీని చెయ్యలేదు అంటాడు. ప్యానెల్ 2 ఎవరికి చేయలేదు అంటే సార్ అంటే లక్కీకి చేయలేదు అంటున్నారు సార్. అంతేనా, ఇంకేమైనా ఇవ్వడం జరిగిందా సార్ అంటే ఇంతే ఇవ్వడం జరిగింది సార్. అంతకు మించి మనకి ఏమి ఇవ్వలేదు. ఇటువైపు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇటువైపు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన డేటాలో సుమిత్ అనే పర్సన్ ఏ కంపెనీ కోసం ఇంటర్వ్యూకి పోతాడంట నన్ను అంటే సార్ Q కంపెనీ కోసము పోతాడు. కానీ వారు ఏ
ప్యానెల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేదు అంటే నన్ను అంటే ఫస్ట్ మరియు సెకండ్ ప్యానెల్ వాళ్ళు చేయలేదు. కానీ ఈ సుమిత్ అనేవాడు ఏ కంపెనీకి సెలెక్ట్ కాబోతున్నాడు అంటే యూ అని ఇవ్వడం జరిగింది. అంటే సుమిత్ అనే పేరు రావాలి, అలానే కంపెనీకి కూడా క్యూ రావాలి. ఇవి రెండు వెంటనే ఉండాలి. కానీ అవి ప్యానెల్ 1 కాదు 2 కాదు అంటున్నాడు. 1 కాదు 2 కాదు అంటే ఇవి 2 కాలేదు అంటే ఇమీడియట్గా పేరు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి సార్ అంటే కేవలం 5th ప్లేస్లోనే ఉంది సార్. కాబట్టి 5th ప్యానెల్ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తుంది సార్ అంటే సుమిత్ని ఇంటర్వ్యూ చేస్తుంది. ఏ కంపెనీ కోసము సార్ అంటే క్యూ అనే కంపెనీ కోసము అంటున్నాడు సార్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడు సార్ అంటే ప్యానెల్ 2 అంటున్నా లక్కీని ఇంటర్వ్యూ చేయదు అంటున్నాడు. ప్యానెల్ 2 లక్కీని ఇంటర్వ్యూ చేయకపోతే లక్కీకి ఎక్కడ ఉంది సార్ అంటే కేవలం ప్యానెల్ 7లోనే ఉంది సార్. అంటే ప్యానెల్ 7 ఎవరికి ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్ అంటే లక్కీని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏ కంపెనీ కోసము సార్ అంటే యూ అనే కంపెనీ కోసం. ఇప్పుడు ఉన్న పేర్లలో చూడండి సార్ మనకి ఎవడు వచ్చాడు సార్ అంటే ఇక్కడ సుమిత్ వచ్చేసాడు, ఆ తర్వాత సుమన్ వచ్చేసాడు, ఆ తర్వాత నితిన్ వచ్చేసాడు, ఆ తర్వాత సోనాల్ వచ్చేసాడు, ఆ తర్వాత నిక్కీ వచ్చేసాడు, లక్కీ వచ్చేసాడు. రానిది ఎవరు సార్ అంటే సంజనాకి ఎక్కడ ఛాన్స్ ఉంది సార్ అంటే కేవలం సెకండ్ ప్యానెల్లోనే ఉంది సార్. కాబట్టి సెకండ్ ప్యానెల్లో ఎవరు ఉన్నారు సార్ అంటే సెకండ్ ప్యానెల్ వాళ్ళు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తారంటే సార్ అంటే సంజనాని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కంపెనీస్ని కనుక మనం చూసినట్లయితే పీ కంపెనీ అయిపోయింది, క్యూ కంపెనీ అయిపోయింది, టీ కంపెనీ అయిపోయింది, యూ కంపెనీ అయిపోయింది సార్. అవునా కాదండి? ఇప్పుడు ఎవరి గురించి డిస్కస్ చేద్దాము సార్ అంటే సుమన్ గురించి డిస్కస్ చేద్దాం సార్. ఈ సుమన్ అంటే నాన్న ఆర్ కంపెనీ కాదు ఎస్ ఇంటర్వ్యూ చేయరంట, ఎస్ అనే కంపెనీ కూడా ఇంటర్వ్యూ చేయరు. మరి సుమన్కి ఆర్ కామా ఎస్ చేయకపోతే మరి సుమన్కి బ్యాలెన్స్ మిగిలింది ఏంటి నాన్న అంటే కేవలం వి మాత్రమే. కాబట్టి ఇక్కడ సుమన్ అంటే నాన్న ఏ కంపెనీకి పోతున్నాడు సార్ అంటే వి కంపెనీకి ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయబోతున్నాడు, కంపెనీ వికి పోతున్నాడు సార్. కాబట్టి ఇక్కడ వి అయిపోయిందండి. ఓకేనా, వి కూడా అయిపోయిందండి. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ మిగిలింది ఆర్ కామా ఎస్ మాత్రమే ఉన్నారు సార్. సోనాల్ అంటున్నా కంపెనీ ఆర్ కోసం సెలెక్ట్ చేయలేదు. మరి ఆర్ కోసం సెలెక్ట్ చేయలేదంటే మరి ఏ కంపెనీ ఉంది నాన్న కేవలం ఎస్ మాత్రమే ఉంది. ఇక్కడ ఎస్ కూడా పోతే మరి నాకు బ్యాలెన్స్ మిగిలింది ఏంటన్నా కేవలం ఆర్ అనే కంపెనీ మాత్రమే. ఆ ఆర్ అనేది ఎవరు చేయాలన్నా అంటే సంజన కోసము. ఓకేనా, రైట్ సార్. అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్లలో మనకి ఏమని ఇస్తున్నారు చూడండి సార్. సోనాల్ ఏ కంపెనీ కోసం ఇంటర్వ్యూ చేసింది అంటున్నారు సార్. సోనాల్ ఏ కంపెనీ కోసం ఇంటర్వ్యూ చేసింది సార్ అంటే సోనాల్ అంట ఏ కంపెనీ కోసం ఇంటర్వ్యూ చేసిందన్న ఎస్. కాబట్టి 184వ ప్రశ్నకి సరైన సమాధానము ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ 4లో ఉంది సార్. సోనాల్ అంటనన్న కంపెనీ ఎస్ కోసము ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత 185వ ప్రశ్నని కనుక మనం చూసినట్లయితే ఈ 185వ ప్రశ్న మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే ప్యానెల్ 2 ఏ కంపెనీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది అంటున్నాడు సార్. మరి ప్యానెల్ 2 ఏ కంపెనీకి నిర్వహిస్తుంది సార్ అంటే ఆర్ అనే కంపెనీకి నిర్వహిస్తుంది ఇంటర్వ్యూ. మరి ఆర్ అనేది మనకి ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే మొదటి ఆప్షన్లో ఉంది సార్. కాబట్టి 185వ ప్రశ్నకి సరైన సమాధానము 1. ఏమని ఇచ్చారంటే MOPRSU మరియు V అనే 7 మిత్రులు ఒక వరుసలో కూర్చున్నారు కానీ అదే వరుస క్రమంలో కాదు అంటున్నాడు సార్. 7 మిత్రులు అంటానన్నా ఒక వరుసలో కూర్చున్నారంటానన్నా కానీ అదే వరుస క్రమంలో కాదు, అంటే ఇదే ఆర్డర్లో ఉండాలని రూల్ లేదు. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నా చూడండి నాన్న, ఓ అంటున్నా ఎంకి కుడి వైపున 4వ స్థానంలో ఉన్నాడు అంటున్నాడు సార్. ఎంకి కుడి వైపున 4వ స్థానంలో ఎవరున్నారంట సార్ అంటే ఓ అనే పర్సన్ ఉన్నారు. ఓ అంటున్నా ఎంకి కుడి వైపున 4వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు చూడండి సార్, పి ఆ వరుస ఎడమ చివరన ఉన్నాడు అంటాడు సార్. పి అంటే నాన్న ఆ వరుస ఎడమ చివర అంటే ఇదే కదండి. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తున్నారు సార్ అంటే పి అనే పర్సన్ వస్తున్నారు. పి ఆ వరుస ఎడమ చివరన ఉన్నారు సార్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు, పి మరియు వీల మధ్య ఎంతమంది ఉన్నారు అంటున్నాడు సార్ అంటే 5 మంది ఉంటున్నారు. కాబట్టి ఇక పి మరియు వీల మధ్య ఎంతమంది ఉన్నారు సార్ అంటే 5 మంది ఉన్నారు సార్. ఇక్కడ ఎంకి కుడి వైపున 4వ స్థానంలో ఎవరున్నారు సార్ అంటే ఓ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఎం అనే పర్సన్ ఎక్కడ కూర్చోబెట్టాల్సి అంటే ఇక్కడ కూర్చోబెడితే ఇది 1వ కోడి, ఇది 2వ కోడి, ఇది 3వ కోడి, ఇది 4వ కోడి. 4వ కోడి వైపున ఎవరు కూర్చున్నారు సార్, ఓ అనే పర్సన్ కూర్చున్నారు సార్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారు చూడండి సార్ అంటే
యు అంటే నాన్న వికి ఎడమ వైపున 3వ స్థానంలో కలడు అంటున్నాడు సార్. యు అంటే నాన్న వికి ఎడమ వైపున 3వ స్థానంలో, ఇది 1వ ఎడమ, ఇది 2వ ఎడమ, ఇది 3వ ఎడమ, ఈ 3వ ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు సార్ అంటే యు అనేవారు కూర్చున్నారు సార్. ఓ అంటే నాన్న ఆర్ ప్రక్కన కూర్చోరాదు అంటున్నాడు. ఆర్ అంటే నాన్న ఓ పక్కన కూర్చోరాదు అంటున్నాడు. ఓ ప్రక్కన ఎవడు కూర్చోకూడదు, ఆర్ కూర్చోకూడదు అంటే ఆర్కి ఇక్కడ ఛాన్స్ లేదంటే ఆర్కి ఎక్కడ ఛాన్స్ ఉంది సార్ అంటే ఇది ఒక్క చోటే ఛాన్స్ ఉంది సార్. మరి అయితే ఇప్పుడు క్వశ్చన్ చూడండి సార్, మనకి ఎవరు అయ్యారు? పి అనే పర్సన్ అయిపోయింది, ఎం అయిపోయింది, ఆర్ అయిపోయింది, యు అయిపోయింది, ఓ అయిపోయింది, వి అయిపోయింది. మన బ్యాలెన్స్ మిగిలింది ఏంటి సార్ అంటే కేవలం ఒక ఎస్ మాత్రమే మిగిలింది. ఎస్కి ఒకటే ఒక ఛాన్స్ ఉంది, ఆ ఒక ఛాన్స్ని అక్కడ కూర్చోబెట్టేసినాం సార్. అయితే ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏం అడుగుతున్నాడు సార్ అంటే ఎస్ దృష్ట్యా ఆర్ యొక్క స్థానం ఏమిటి అంటున్నాడు సార్. ఎస్ నుండి ఆర్ అనేవాడు ఎలా కూర్చున్నాడు సార్ అంటే మొదటి ఎడమ, 2వ ఎడమలో కూర్చున్నాడు. 2వ ఎడమ అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ 3లో ఉంది సార్. కాబట్టి 186వ ప్రశ్నకి సరైన సమాధానము 3. ఎస్ కి ఎడమ వైపున 2వ స్థానంలో ఎవడున్నాడు సార్ అంటే ఆర్ కూర్చున్నాడు. 187 ని మనం జాగ్రత్తగా చూడండి సార్, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 187 చూడండి సార్. ఒక పాఠశాలలో ఉన్న 500 మందిని సర్వే చేయగా అంటాడు సార్. ఒక పాఠశాలలో మొత్తం ఎంత మంది ఉన్నారంటున్నాడు సార్ అంటే 500 మందిని సర్వే చేయగా వారిలో 285 మంది విద్యార్థులు ఏం చదువుతున్నారు సార్ అంటే హిందూని చదువుతున్నారు అంటున్నాడు సార్. హిందూని చదువుతున్నారు అంటున్నాడు. అలానే 212 మంది ఏమంటున్నాడు సార్ అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ని చదువుతున్నారు అంటున్నారు. అలానే 127 మంది ఏం చదువుతారంటున్నా టైమ్స్ ఆఫ్ ఇండియాని చదువుతున్నారు అని చెప్పాడు సార్. అలానే ఇంకేమని ఇచ్చాడు సార్ అంటే 20 మంది హిందూ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాని చదువుతారు. హిందూ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాని చదువుతారు కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ని కాదు అంటాడు. కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ని కాదు అంటే వాళ్ళు కేవలం హిందూ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాని మాత్రమే చదువుతారు. టైమ్స్ ఆఫ్ ఇండియాని, టైమ్స్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ని చదవరు అంటాడు. రైట్, ఓకే అండి. ఇంకేమంటాడు సార్ అంటే 29 మంది ఏమంటున్నాడు సార్ అంటే హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ ని చదువుతారు అంటున్నాడు. హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ ని చదువుతారు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాని కాదు అంటున్నాడు సార్. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాని కాదు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాని ముట్టుకోరు. వాళ్ళు ముట్టుకునేది ఏంటి నాన్న అంటే హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రమే. ఇంకేమని ఇచ్చాడు సార్ అంటే 35 మంది టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ ని చదువుతారు కానీ హిందూని కాదు అంటున్నాడు. 35 మంది టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ ని మాత్రమే చదువుతారు అంటున్నాడు కానీ హిందూని కాదు అంటున్నాడు. కాబట్టి ఇది కూడా ఏంటి నాన్న ఓన్లీ అనే పార్ట్ సార్. 50 మంది విద్యార్థులు ఏ దినపత్రికను చదవరు అంటున్నాడు. ఇగో 50 మంది విద్యార్థులు ఏ దినపత్రికను చదవరు. అయితే మనకి క్వశ్చన్ లో ఏమని ఇచ్చాడు సార్ అంటే ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ ని చదివే వారి సంఖ్య ఎంత అంటున్నాడు సార్. ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ ని చదవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం సార్ అంటే వెన్ డయాగ్రామ్ హెల్ప్ తీసుకుందాము సార్. ఎవరి హెల్ప్ తీసుకుందాం సార్? వెన్ డయాగ్రామ్ హెల్ప్ తీసుకుందాం. ఇదేంటి సార్ అంటే హిందూ దినపత్రిక, హిందూ, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా. రైట్ సార్, టైమ్స్ ఆఫ్ ఇండియా. టోటల్ ఎంత మందిని సర్వే చేశాడంటే సార్ అంటే 500 మంది. వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్ అంటే వి ఆల్వేస్ స్టార్ట్ విత్ అన్ ఇంటర్సెక్షన్ పాయింట్ సార్. ఇక్కడ 50 మంది అంటున్నా ముగ్గురు ఈ 3 దినపత్రికలను చదవరు అంటున్నాడు. దేన్ని కూడా చదవరు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 50 అవుతుంది సార్. 20 మంది ఏమంటున్నారు సార్ అంటే హిందూ మరియు ఇండియన్ టైమ్స్ ఆఫ్ ఇండియాని మాత్రమే చదువుతారు అంటాడు. హిందూ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాని చదువుతారు కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ని కాదు అంటాడు. హిందూ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాని చదువుతారు కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ని కాదు అంటే ఈ పార్ట్ ని టచ్ చేయరు. ఈ పార్ట్ ని టచ్ చేయరు అంటే వీళ్ళిద్దరి మధ్యలో కామన్ పాయింట్ ఇది ఎక్కడే కదండి. కాబట్టి ఈ ఏరియాలో ఎంత సార్ అంటే 20. ఆ తర్వాత 29 మంది ఏమంటున్నారు సార్ అంటే హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ ని చదువుతారు కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాని కాదు అంటాడు సార్. టైమ్స్ ఆఫ్ ఇండియాని కాదు అంటే ఈ ఏరియాని కాదు అంటాడు. ఈ ఏరియా కాదు అంటే హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇదే కదండి. ఈ ఏరియాలో ఇక్కడ ఎంతమంది రావాలి సార్ అంటే 29 మంది రావాలండి.
నెక్స్ట్ 35 మంది టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ ని చదువుతారు కానీ హిందూని చదవరు అంటున్నాడు సార్. హిందూని చదవరు అంటారు కాబట్టి ఇగో హిందూ అనే సర్కిల్ తోటి అసలు టచ్ కాకూడదు అంటే ఏ రెండింటికి టచ్ అవ్వాలి, ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా టచ్ అవ్వాలి. ఇక్కడ ఎంతమంది సార్ అంటే ఇగో 35 మంది. ఎంతమంది నాన్న? 35 మంది. మరి ఈ 3 దినపత్రికలను ఎంతమంది చదువుతున్నారో మనకు తెలుసా సార్ అంటే తెలియదు కాబట్టి దీన్ని నేను ఏమని తీసుకుంటున్నాను సార్ అంటే ఎక్స్గా తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఇగో ఈ ఏరియా దేన్ని సూచిస్తుంది సార్ అంటే ఓన్లీ హిందూని సూచిస్తుంది. ఓన్లీ హిందూ రావాలి అంటే ఏం చేయాలి సార్ అంటే మొత్తము భాగంలో నుంచి ఈ సగ భాగాన్ని తీసేస్తే నాకు ఏ భాగం వస్తుందండి? ఈ భాగం వస్తుంది కదా సార్. కాబట్టి ఇటువైపు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఓన్లీ హిందూ దినపత్రికను చదివేవారు కావాలి. ఓన్లీ హిందూ దినపత్రికను చదివేవాళ్ళు రావాలి అంటే మొత్తం 285 మందిలో నుంచి ఇగో ఈ ఏరియాని తీసేయాలి. ఇగో ఈ సగం ఏరియాని కనుక తీసేస్తే ఏమొస్తుంది సార్ అంటే 20 + x + 29ని తీసేయాలి. అప్పుడు 285 - 20 + 29 అంటే 49 - 49 మైనస్ ఇంటూ ప్లస్ అంటే -x వస్తుంది సార్. మరి 285లో నుంచి 49ని కనుక తీసేసినట్లయితే నాకు ఎంత వస్తుంది సార్ అంటే 236 - x వస్తుంది. ఈ 236 - x అనేది దేన్ని సూచిస్తుంది సార్ అంటే ఓన్లీ హిందూ దినపత్రికను చదివే వారిని సూచిస్తుంది. కాబట్టి 236 - x 236 - x. ఆ తర్వాత నాకు ఏం కావాలి సార్ అంటే ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కావాలి సార్. ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివేవారు కావాలి అంటే ఈ మొత్తములో నుంచి ఈ మొత్తం ఏరియాలో నుండి ఈ సగం భాగాన్ని తీసేయాలి. ఇగో ఈ సగ భాగాన్ని మనం తీసేయాలి. మొత్తం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎంత సార్ అంటే 212లో నుంచి ఇగో ఈ సగ భాగాన్ని మనం తీసేయాలి. కాబట్టి ఈ సగ భాగం చూడండి సార్ ఏమొచ్చింది 29 + x + 35ని చూసేయండి. కాబట్టి 212 - 20 + 30 ఎంత 50. 9 + 5 అంటే ఎంత 14. 50 + 14 అంటే ఎంత సార్ 64 + x సార్. మరి ఇక్కడ 212లో నుంచి మనం 64 మైనస్ ఇంటూ ప్లస్ అంటే -64 మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఎంతనైనా మైనస్. ఈ 212లో నుంచి 64ని తీసేస్తే ఇక్కడ 12 నుంచి 4 తీసేస్తే ఎంతనైనా 8. 20లో 6 తీసేస్తే ఎంత సార్ అంటే 148 - x. ఈ 148 - x అనేది దేన్ని సూచిస్తుంది సార్ అంటే ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివే వారిని సూచిస్తుంది. కాబట్టి ఇక 148 - x. ఆ తర్వాత ఇంకేం రావాలి సార్ అంటే ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాను చదివేవారు కావాలి. ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి సార్ అంటే ఈ సర్కిల్ మొత్తం దేన్ని సూచిస్తుంది సార్ అంటే ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాను చూపిస్తుంది. ఈ ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎంతమంది సార్ అంటే 127 మందిలో నుంచి ఈ సగభాగాన్ని పైన సగభాగం చూడండి సార్ 20 + x + 35ని తీసుకోండి సార్. అప్పుడు ఈ 127లో నుంచి 20 + 35 అంటే ఎంతనన్నా -55 మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఎంత సార్ అంటే -x. 7లో కనుక 5 తీసేస్తే బ్యాలెన్స్ ఎంతనన్నా 2. 12లో 5 తీసేస్తే ఎంతనన్నా 72. కాబట్టి 72 - x అనేది దేన్ని సూచిస్తుంది సార్ అంటే ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది సార్ ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాని సూచిస్తుంది. ఇప్పుడు చదివేవారు ప్లస్ చదవని వారు కలిపితే నాకు ఎవరు వస్తున్నారు సార్ అంటే టోటల్ వస్తున్నారు సార్. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఈ వాల్యూస్ మొత్తాన్ని కలుపుతాను. ఈ వాల్యూస్ని కలిపితే నాకు ఎంత రావాలి సార్ అంటే టోటల్ 500 రావాలి సార్. మరి వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం సార్. టోటల్ వస్తుందా రాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇటువైపు మీరు చూసినట్లయితే టోటల్ రావాలి సార్. ఏం రావాలి టోటల్ రావాలి. టోటల్ రావాలి అంటే ఏంటి నాన్న అంటే చదివేవారు ప్లస్ చదవని వారు. టోటల్ ఎంత సార్ అంటే 500 మెంబర్స్. ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదివేవారా చదవనివారా? చదివేవారు. ఎవరెవరు ఉన్నారు సార్ అంటే 236 - x + 29 + 148 - x + 20 + x + 35 +
72 మైనస్ ఎక్స్. చదవని వారు ఎంత నాన్న అంటే సార్ 50. చదవని వారు ఎంత నాన్న? రైట్ సార్. చదివేవారు చదవని వాళ్ళు కలిపితే నాకు టోటల్ ఎంత రావాలన్నా 500 రావాలి సార్. ఈ మొత్తం 500 ఈక్వల్ టు ఈ నెంబర్స్ మొత్తాన్ని కనుక మీరు కలిపినట్లయితే మనకి ఎంత వస్తుంది సార్ అంటే 590 వస్తుంది సార్. ఎంత సార్? 590. ఇంకా ఆ తర్వాత ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడైనా మైనస్ ఎక్స్లు ప్లస్ ఎక్స్లు ఎక్కడైనా క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సార్. అంటే ఈ మైనస్ ఎక్స్ ఈ ప్లస్ ఎక్స్ రెండు ఏమైపోయినాయి సార్? కొట్టుకొని చచ్చిపోయినాయి సార్. ఇక నాకు బ్యాలెన్స్ మిగిలింది ఏంటన్నా? ఇక్కడ ఒక మైనస్ ఎక్స్ మిగిలింది, ఇక్కడ ఒక మైనస్ ఎక్స్ మిగిలింది. మైనస్ ఎక్స్ అంటే ఎంత నాన్న? మైనస్ 2x అనమాట సార్. ఈ మైనస్ 2x ఇటు పట్టుకుని వస్తే ఏమవుతుందన్నా? ప్లస్ 2x అవుతుంది. ఈ ప్లస్ 500 ఇటు పట్టుకుని వస్తే ఏమవుతుందన్నా? మైనస్ 500 అవుతుంది. అప్పుడు 2x ఈక్వల్ ఎంత సార్ అంటే 90 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ ఎంత సార్ అంటే 45. ఇప్పుడు నేను x అంటే నేను ఎవరిని అనుకున్నాను నాన్న? ఈ మూడింటిని చదివేవారు అనుకున్నాను సార్. కాబట్టి ఈ మూడింటిని చదివేవారు అనుకున్నాను కాబట్టి ఎక్కడైతే x కనబడుతుందో ఆ x దగ్గర మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి నాన్న అంటే 45ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎవరిని సబ్స్టిట్యూషన్ చేయాలి సార్ అంటే 45ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ ఎంత రావాలి? 45 రావాలి. ఇక్కడ 236లో నుంచి మనం 45ని గనక తీసేసినట్లయితే ఎంత సార్ అంటే 191. ఇక్కడ ఎంత సార్? 191. అలానే ఇక్కడ 148 నుంచి 45ని గనక తీసేస్తే ఎంత సార్ అంటే 103 వస్తుంది సార్. 72లో నుంచి 45ని గనక తీసేసినట్లయితే బ్యాలెన్స్ ఇక్కడ ఎంత వస్తున్నాయి సార్ అంటే 27 బ్యాలెన్స్ వస్తుంది సార్. ఇగో 27 బ్యాలెన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు సార్ అంటే ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ని ఎంతమంది చదువుతున్నారు అంటున్నాడు సార్. ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ని చదివే వాళ్ళు ఇక్కడ 191 మంది, ఇక్కడ 103 మంది, 107 మంది. ఈ మొత్తాన్ని మీరు కలిపినట్లయితే 191 ప్లస్ 103 ప్లస్ 27, 103 ప్లస్ 27 మొత్తం కలిపితే ఎంత సార్ అంటే 130. 130 కనుక దీన్ని కలిపినట్లయితే 1 ఇక్కడ 2 1 321 మంది ఖచ్చితంగా ఒక దినపత్రికను చదువుతున్నారని తెలిసింది. మరి 321 అనేది మనకి ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ 4లో ఉంది సార్. కాబట్టి 187వ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ 4. 8ని చూడండి సార్. క్వశ్చన్ నెంబర్ 188లో మొత్తము కూడా మనకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఒకటే క్వశ్చన్ కింద 4 సబ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అది ఏ టాపిక్ నుంచి అంటే గడియారాల టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే క్వశ్చన్ నెంబర్ 188లో చూడండి నాన్న మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే 6,7 గంటల మధ్య 6,7 గంటల మధ్య ఎన్ని డిగ్రీల కోణం అంటున్నాడు సార్ అంటే 30 డిగ్రీల కోణము అంటున్నాడు. అలానే 6,7 గంటల మధ్య ఎన్ని డిగ్రీల కోణం అంటున్నాడు సార్ అంటే 60 డిగ్రీల కోణము అంటాడు సార్. ఎన్ని డిగ్రీల కోణం? 60 డిగ్రీల కోణము. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. 60 డిగ్రీల కోణము, దాంతోపాటు 90 డిగ్రీల కోణము, దాంతోపాటు 120 డిగ్రీల కోణము ఏ ఏ సమయాల వద్ద ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. 6,7 గంటల వద్ద 30 డిగ్రీల కోణం అంటాడు కాబట్టి ఇంటూ 30. 6:30లో ఎంత సార్ అంటే 180. 6:30లో ఎంత సార్ అంటే 180. కోణం ఎన్ని డిగ్రీలు సార్ అంటే 30 డిగ్రీలు కాబట్టి ఒకసారి ప్లస్ 30 డిగ్రీలు, ఇంకోసారి మైనస్ 30 డిగ్రీలు. మరి 180కి నేను 30 కలిపితే ఎంత సార్ అంటే 210. 180లో 30 కనుక తీసేస్తే ఎంత సార్ అంటే 150. వచ్చిన 150ని ఏం చేయండి సార్ అంటే ఇంటూ 2/11 చేయండి. ఇక ఇంటూ 2/11 చేయండి సార్. 122లో ఎంత సార్ అంటే 420/11. 152లో ఎంత సార్ అంటే 300/11. ఇవి రెండు కూడా ఒకటే విలువల వేరు వేరు విలువల సార్ అంటే వేరు వేరు విలువలు సార్. వేరు వేరు విలువలు ఉన్నప్పుడు రెండు విభిన్నమైన ఆన్సర్లు రావాలి సార్. కాబట్టి 420ని కనుక మీరు 11 చేత డివైడ్ చేస్తే 420ని మనం ఎవరి చేత డివైడ్ చేయాలి సార్ అంటే 11 చేత డివైడ్ చేస్తే 11 3s ఎంత సార్ అంటే 33. ఇక్కడ 90. 11 8s ఎంత సార్ అంటే 88. రిమైండర్ ఎంత నాన్న అంటే సార్ 2. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి సార్ అంటే 6 hours 38 2/11 minutes కి ఒకసారి 30 degrees యాంగిల్ ఉంటుంది,
ఇంకోసారి ఎప్పుడు సార్ అంటే 300/11 చేయండి సార్. 300ని 11 చేత చేయండి. 11 2s are 22, ఇక్కడ 80. 11 7s are 77, రిమైండర్ ఎంత సార్ అంటే 8. సెకండ్ కండిషన్ లో ఎప్పుడు సార్ అంటే 6 hours 27. 300 ని గనక మనం 11 చేత డివైడ్ చేస్తే 11 2s are 22, 30లో 22 పోతే 8 పక్కన 0. 11 7s are 77, 80లో 77 తీసేస్తే బ్యాలెన్స్ ఎంత నాన్న 3. కాబట్టి ఆన్సర్ ఏం రాయాలి నాన్న 6 hours 27 3/11 minutes కి రెండు ముళ్ళు మనకి ఎలా కనబడుతున్నాయి సార్ అంటే 30 degrees యాంగిల్ తోటి ఏర్పరుస్తున్నాయి. ఇక్కడ మనకి 30 degrees యాంగిల్ అనేది మనకి ఏం ఆప్షన్స్ వచ్చినాయి సార్ అంటే 6 hours 38 2/11 minutes, 6 hours 27 3/11 minute అనేది మనకి ఎక్కడ కనబడుతుంది సార్ అంటే ఆప్షన్ డి లో ఉంది సార్. కాబట్టి ఫస్ట్ బిట్ కి సరైన సమాధానం ఏంటి సార్ అంటే ఆప్షన్ డి. మరి క్వశ్చన్ అయిపోయిందా సార్ అంటే క్వశ్చన్ కాలేదు సార్. దీంట్లోనే ఇంకో బిట్ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు సార్ అంటే 6-7 గంటల మధ్య 60 డిగ్రీల కోణము అడుగుతున్నాడు సార్. ఎన్ని డిగ్రీల కోణం అంటున్నాడు 60 డిగ్రీల కోణము అంటున్నాడు. ఇప్పుడు మనం 60 degrees ని సబ్స్టిట్యూషన్ చేసి చేయాలి సార్. కాబట్టి 6-7 ఫస్ట్ నెంబర్ ఏం చేయాలి ఇంటూ 30. 6 30ల 180, 6 30ల 180. కోణము 60 డిగ్రీలు కాబట్టి ప్లస్ 60 డిగ్రీలు మైనస్ 60 డిగ్రీలు. 180కి నేను 60ని కలిపితే 240. 160లో 180లో 60 తీసేస్తే 120. వచ్చిందాన్ని నేను ఇంటూ 2/11 అనే నెంబర్ చేత మల్టిప్లై చేస్తున్నాను. ఇంటూ 2/11 అనే నెంబర్ చేత మల్టిప్లై చేస్తున్నాను. 242 ఎంత సార్ అంటే 480/11. 122 ఎంత సార్ అంటే 240/11. రెండు కూడా ఒకటే విలువల వేరు వేరు విలువలు సార్. వేరు వేరు విలువలు ఉన్నప్పుడు మనకి రెండు విభిన్నమైన ఆన్సర్లు వస్తాయి. ఈ 440ని 480ని 11 చేత డివైడ్ చేస్తే 11 4s are 44. 48లో 44 తీసేస్తే 40. 11 3s ఎంత సార్ అంటే 33. రిమైండర్ ఎంత సార్ అంటే 7. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి సార్ అంటే 6 hours 43 7/11 minutes కి ఒకసారి మనకి 30 degrees యాంగిల్ 60 degrees యాంగిల్ వస్తుంది. సెకండ్ కండిషన్ ఎప్పుడు సార్ అంటే 240/11. 11 2s are 22, 24లో 22 తీసేస్తే 20. 11 1s are 11, బ్యాలెన్స్ ఎంత అంటే 9. సెకండ్ కండిషన్ ఎప్పుడు సార్ అంటే 6 hours 21 9/11 minutes కి ఇంకోసారి మనకి ఎలా కనబడుతుంది సార్ అంటే 60 degrees యాంగిల్ కనబడుతుంది సార్. కాబట్టి 60 డిగ్రీల కోణం ఏ సమయం వద్ద కనబడుతుంది అంటే అప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి 6:43 7/11 నిమిషాలు, 6:21 9/11 నిమిషాలకి. మరి ఇచ్చిన ఆప్షన్స్లలో ఏం ఆప్షన్ వస్తుంది సార్ అంటే 43 7/11, 6 hours 21 9/11 అనేది మనకి ఆప్షన్ సి లో ఇవ్వడం జరిగింది సార్. ఓకేనా రైట్. ఇదే క్వశ్చన్ లో మనకి ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది. 6-7 గంటల మధ్య ఎన్ని డిగ్రీల కోణం అంటున్నాడు సార్ అంటే 90 డిగ్రీల కోణము అంటున్నాడు సార్. ఎన్ని డిగ్రీల కోణం అంటున్నాడు సార్ అంటే 90 డిగ్రీల కోణం అంటున్నాడు. ఇప్పుడు మనం 90 డిగ్రీలను మనం సబ్స్టిట్యూషన్ చేయాలి సార్. ఎన్ని డిగ్రీలు 90 డిగ్రీలు. ఫస్ట్ నెంబర్ ఏం చేయాలి సార్ ఇంటూ 30. 6 30ల ఎంత సార్ అంటే 180. 6 30ల ఎంత సార్ అంటే 180. కోణము 90 degrees కాబట్టి ప్లస్ 90 degrees, ఇక్కడ మైనస్ 90 degrees. మరి 180కి నేను 90 కలిపితే ఎంత సార్ అంటే 270. 180లో 90 తీసేస్తే ఎంత సార్ అంటే 90. వచ్చిన 90ని ఏం చేస్తున్నాను సార్ అంటే ఇంటూ 2/11 రాస్తున్నాను. వచ్చిన 270ని నేను ఇంటూ 2/11 అని రాస్తున్నాను. 272 ఎంత సార్ అంటే 540/11. 92 ఎంత సార్ అంటే 180/11. రెండు ఒకటే విలువల వేరు వేరు విలువల సార్ అంటే బోత్ ఆర్ డిఫరెంట్ సార్. కాబట్టి ఇక్కడ మనం 540ని ఏం చేయాలి సార్ అంటే 11 తోటి డివైడ్ చేయండి. 11 4s are 44. 54లో 44 తీసేస్తే 10 0. 11 9s ఎంత సార్ అంటే 99. రిమైండర్ ఎంత సార్ అంటే 1. కాబట్టి ఆన్సర్ రాసేటప్పుడు ఏమని రాస్తున్నాం సార్ అంటే 6:49 1/11 నిమిషాలకు రెండు మూలలో 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తున్నాయి. దాంతోపాటు ఇంకా ఎప్పుడు సార్ అంటే 180/11 అంటున్నాడు సార్. కాబట్టి 11 1s are 11. 18లో 11 పోతే 70. 11 6s are 66. రిమైండర్ ఎంత నాన్న అంటే సార్ 4. సెకండ్ కండిషన్ లో ఎప్పుడు సార్ అంటే 6:16 నిమిషాలకు రెండు ముళ్ళ మధ్య యాంగిల్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది సార్ అంటే 90 degrees ఉంటుంది సార్. మరి 6 hours 49 1/11
అలానే 6 hours 16 4/11 అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ బి లో ఉంది. మరి క్వశ్చన్ అయిపోయిందా సార్ అంటే క్వశ్చన్ అయిపోలేదు. ఇదే క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ కూడా మనం అడగడం జరుగుతుంది. మరి ఏంటి సార్ అంటే ఇప్పుడు 120 డిగ్రీల కోణం అడుగుతున్నాడు సార్. ఎన్ని డిగ్రీల కోణం సార్? 120 డిగ్రీల కోణం. ఫస్ట్ నెంబర్ని ఏం చేయాలి సార్ అంటే ఇంటూ 30 6 30ల 180 6 30ల 180 కోణము ఎంత సార్ అంటే 120 డిగ్రీలు ప్లస్ 120 మైనస్ 120 180కి 120 కలిపితే 300 180ల 120ని తీసేస్తే 60 వచ్చిన 60ని ఏం చేయాలి సార్ అంటే ఇంటూ 2/11 చేయాలి. ఇంకో ఇంటూ 2/11 చేయాలి సార్. 302 ఎంత సార్ అంటే 600/11 62 ఎంత సార్ అంటే 120/11 రెండు డిఫరెంట్ వాల్యూస్ సార్. రెండు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు రెండు డిఫరెంట్ ఆన్సర్స్ రావాలి. 600ని 11 చేత చేయండి సార్. 11 5s 55 ఇక్కడ 50 11 4s 44 రిమైండర్ ఎంత నాన్న అంటే సార్ 6. కాబట్టి ఆన్సర్ రాసేటప్పుడు ఏమని రాయాలి సార్ అంటే 6 hours 54 6/11 minutes కి రెండు ముళ్ళు ఎలా ఉంటున్నాయి సార్ అంటే 120 degrees యాంగిల్ తోటి వస్తున్నాయి. సెకండ్ కండిషన్ ఎప్పుడు సార్ అంటే 120ని 11 చేత చేయండి. 11 10s 110 రిమైండర్ ఎంత నాన్న అంటే సార్ 10. సెకండ్ కండిషన్ 6 hours 10/11 minutes కి రెండు ముళ్ళు ఎలా ఉంటున్నాయి సార్ అంటే 120 యాంగిల్ మీద వస్తున్నాయి సార్. కాబట్టి 6 hours 54 6/11 6 hours 10/11 అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ ఏ లో ఉంది సార్. కాబట్టి ఈ 188వ ప్రశ్నకి సరైన సమాధానము అనేది ఏం ఆప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా తీసుకోవడం జరుగుతుంది సార్. ఏం ఆప్షన్ సార్? ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 189 ని చూడండి సార్. క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఏకరీతిగా అదనపు సమయం పొందేటువంటి ఒక గడియారం సోమవారం ఉదయం 7 గంటల సమయం అప్పుడు 5 నిమిషాలు తక్కువగా చూపించింది అంటాడు సార్. సోమవారము ఉదయము 7 గంటలప్పుడు ఎన్ని నిమిషాలు తక్కువగా చూపించింది అంటే నాన్న 5 నిమిషాలు తక్కువగా సూచించింది. అదే రోజు సాయంత్రం 7 గంటలు అయినప్పుడు సేమ్ డే అన్నమాట నాన్న. సేమ్ డే సాయంత్రం 7 గంటలు అయినప్పుడు సాయంత్రం అంటే పిఎం అని రాయాలి 13 నిమిషాలు అదనముగా సూచిస్తుంది అంటాడు సార్. అంటే స్పీడ్గా తిరుగుతుంది అంటాడు. అయితే ఆ గడియారం ఆ రోజు ఏ సమయమునందు సరైన సమయాన్ని సూచిస్తుంది అంటాడు సార్. ఇక్కడ ఇందాక చెప్పిన మోడల్ సార్ మన క్లాస్లో ఈ మోడల్ పైన మస్తు క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది సార్. ఈ సోమవారం ఉదయము 7 గంటలప్పుడు 5 నిమిషాలు తక్కువగా చూపించింది. అదే రోజు రాత్రి 7 గంటలప్పుడు 11 నిమిషాలు ఎక్కువగా చూపిస్తుంది. తక్కువ నుండి ఎక్కువకు పోతుందంటే ఏదో ఒక పాయింట్ వద్ద కట్ 0 అనే అవుతుంది సార్. ఆ 0 అనేది ఏ టైం వద్ద చూపిస్తుంది అనేది క్వశ్చన్ వాడు మనల్ని అడగడం జరిగింది సార్. మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి సార్ అంటే టైం డ్యూరేషన్ ని కనుక్కోవాలి. సోమవారం ఉదయం 7 గంటల నుండి అదే రోజు సోమవారం సాయంత్రం 7 గంటల వరకు అంటే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద అవర్స్ ఎన్ని గంటలు సార్ అంటే 12 అవర్స్ సార్. ఎన్ని అవర్స్ బేట? 12 అవర్స్. ఇది స్లో, ఇది స్పీడ్, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను అంటే రెండింటిని కలపాలి. స్లో ప్లస్ స్పీడ్ ఇంటూ ఏం రాయాలి నాన్న అంటే టోటల్ అవర్స్ రాయాలి. ఏం రాయాలి సార్? టోటల్ అవర్స్ రాయాలి. స్లో ఎంత సార్ అంటే 5 minutes. ఇక్కడ 5 ఇక్కడ ఎన్ని మినిట్స్ నాన్న? స్పీడ్ 13. ఇక్కడ టోటల్ అవర్స్ ఎన్ని అవర్స్ సార్ అంటే 12 అవర్స్ అని ఇవ్వడం జరిగింది సార్. ఇక 5 + 13 అంటే ఎంత నాన్న? 18 ఇంటూ ఇవేంటి సార్ అంటే కంప్లీట్గా టోటల్ అవర్స్ సార్. 6 2s 6 3s అంటే నాకు ఏమొచ్చింది సార్ అంటే 10/3 అవర్స్ వచ్చాయి సార్. 10/3 అవర్స్ నథింగ్ బట్ ఎంత నాన్న అంటే 3 1/3 అవర్స్ సార్. 3 1/3 అవర్స్ అంటే ఏంటి నాన్న? 3 అవర్స్. 1/3 అవర్ అంటే ఎన్ని నిమిషాలు నాన్న అంటే 20 minutes. అంటే 3 గంటల 20 నిమిషాలకి 3 గంటల 20 నిమిషాలకి అంటే ఆ రోజు సోమవారం ఉదయం 7 గంటల నుండి 3 గంటల 20 నిమిషాలను గనక గలిపినట్లయితే అప్పుడు నాకు సరైన సమయాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్లలో మనం ఏం చూడాలి సార్ అంటే 20 నిమిషాలు ఎక్కడ వస్తుందో చెక్ చేసుకుంటే ఆప్షన్ ఏలో మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే 10 గంటల 10 నిమిషాలని ఇచ్చాడు.
ఆప్షన్ 2లో ఏమని ఇచ్చాడు సార్ అంటే 10 గంటల 40 నిమిషాలని ఇచ్చాడు. ఆప్షన్ 3లో ఏమని ఇచ్చాడు సార్ అంటే 10 గంటల 20 నిమిషాలని ఇచ్చాడు. మనకి ఇక్కడ 20 నిమిషాలు వచ్చింది. 20 నిమిషాలు అనేది ఇది సరైన సమాధానము. కాబట్టి ఈ 3 గంటల 20 నిమిషాలు ఎవరికి కలపాలి సార్ అంటే స్టార్టింగ్ సమయము ఎవరితో అయితే స్టార్ట్ అవుతుందో ఆ సమయాన్ని కలపండి సార్. అంటే సోమవారము ఉదయం 7 గంటలకి మనం ఏం చేయాలి నాన్న అంటే 7 గంటలకి 3 గంటల 20 నిమిషాలను కలపాలి. 7కి 3 కలిపితే ఎంత సార్ అంటే 10 గంటలు. ఇక్కడ బ్యాలెన్స్ ఎన్ని నిమిషాలు సార్ అంటే 20 నిమిషాలు. అంటే 10 గంటల 20 నిమిషాలకు సరైన సమయాన్ని సూచిస్తుంది. ఈ 10 గంటల 20 నిమిషాలు అనేది మనకి ఏం ఆప్షన్లో ఉంది సార్ అంటే ఆప్షన్ 3లో ఉంది సార్. కాబట్టి 189వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 190ని చూడండి సార్. 2016వ సంవత్సరంలో నవంబర్ నెలలో శుక్రవారాలు ఏ ఏ తేదీలలో వస్తున్నాయి అంటాడు సార్. 2016వ సంవత్సరము నవంబర్ నెలలో మనకి ఏం కావాలంటున్నాడు సార్ అంటే శుక్రవారాలు ఏ ఏ తేదీలలో వస్తున్నాయి అంటాడు. మరి 2016 అని ఇచ్చాడు, నవంబర్ నెల ఇచ్చాడు. ఆ నెలలో 1వ తారీఖు ఏం వారము కనుక్కుంటే శుక్రవారాలు ఏ ఏ తారీఖులలో వస్తున్నాయి అని మనం ఈజీగా కనుక్కోవచ్చు సార్. కాబట్టి ఇక్కడ ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ కనుక మనం చేసేటప్పుడు ఏం చేయాలి సార్ అంటే 1వ తారీఖు అనేది ఆ నెలలో ఏం వారం అవుతుందో కనుక్కుంటే సరిపోతుంది సార్. కాబట్టి ఇక్కడ 1కి 1 సార్, నవంబర్ కోడ్ 3, 20th సెంచరీ కోడ్ 6, 16కి 16. ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి సార్ అంటే 4 లీప్ సంవత్సరాలు ఉంటాయి సార్. 16 + 4 ఎంత సార్ అంటే 20, 20 + 10 ఎంత సార్ అంటే 30. కాబట్టి 30ని నేను ఎవరి చేత భాగించాలి 7 చేత భాగిస్తే 7 4 ఎంత సార్ అంటే 28. శేషం ఎంత సార్ అంటే 2. శేషము 2 అంటే ఏం వారము సార్ అంటే మంగళవారము. శేషం 2 అంటే ఏం వారం అండి మంగళవారం. అంటే ఇక్కడ మీకు 1వ తారీఖు ఏం వారం వచ్చిందండి అంటే మంగళవారం వచ్చిందండి. 1వ తారీఖు ఏం వారం వచ్చింది మంగళవారం. 2వ తారీఖు ఏం వారం వస్తుంది సార్ అంటే బుధవారం వస్తుందండి. 3వ తారీఖు ఏం వారం వస్తుంది సార్ అంటే గురువారం వస్తుందండి. 4వ తారీఖు ఏం వారం వస్తుంది సార్ అంటే శుక్రవారం వస్తుందండి. క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నాడు సార్ అంటే శుక్రవారాలు కావాలి అంటున్నాడు. ఇక్కడ శుక్రవారం మనకి ఏ తారీఖు వచ్చింది సార్ అంటే 4వ తారీఖు వచ్చింది. 4 శుక్రవారం అయితే మళ్ళీ వచ్చే శుక్రవారం ఎప్పుడు సార్ అంటే 4కి 7 కలిపితే ఎంత సార్ అంటే 11. 11 తర్వాత నెక్స్ట్ శుక్రవారం ఎప్పుడు సార్ అంటే మళ్ళీ 7 రోజులు కలిపితే ఎంత సార్ అంటే 18. 18కి 7 కలిపితే ఎంత సార్ అంటే 25. కాబట్టి 25వ తారీఖు కూడా శుక్రవారం. కాబట్టి ఇప్పుడు శుక్రవారాలు ఏ ఏ తారీఖులలో వస్తున్నాయి సార్ అంటే 4, 11, 18, 25. 4, 11, 18, 25 అనేది మనకి ఏ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది సార్ అంటే 4వ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి 190వ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ 4. ఓకేనా రైట్ సార్. క్వశ్చన్ నెంబర్ 191 చూడండి సార్. ఒక లీపు సంవత్సరంలో జనవరి 8వ తారీఖు ఆదివారము అయితే అదే సంవత్సరంలో ఆగస్టు 15 ఏ వారము అగును అంటాడు సార్. ఒక లీపు సంవత్సరములో జనవరి 8వ తారీఖు ఏం వారం అంటున్నాడు సార్ అంటే ఆదివారము అంటున్నాడు సార్. ఏ సంవత్సరంలో లీపు సంవత్సరంలో. ఇక్కడ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు సార్. బై యూజింగ్ ఆఫ్ ఆడ్ డేస్ ప్రకారం చేసుకొని వెళ్ళిపోండి. జనవరి నెలలో మనకి మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి 31 రోజులు ఉంటాయి. దాంట్లో 8 రోజులు తెలిసినాయి. అంటే 8వ తారీఖు ఆదివారం అంటే మనకి ఇంకా తెలియాల్సిన రోజుల సంఖ్య ఎంత సార్ అంటే 23. ఈ 23లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే 23ని 7 చేత భాగిస్తే శేషం ఎంత వస్తుందంటే 2. కాబట్టి ఈ 23 రోజుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏంటి సార్ అంటే 2. అలానే లీపు సంవత్సరం అంటున్నాడు కాబట్టి ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి సార్ అంటే 29 రోజులు ఉంటాయి. 29 రోజుల నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని సార్ అంటే 1 ఆడ్ డే. ఆ తర్వాత మార్చి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి సార్ అంటే 31 డేస్ ఉంటాయి. మరి 31 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి సార్ అంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి. అలానే ఏప్రిల్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి సార్ అంటే 30 రోజులు ఉంటాయి. ఈ 30లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి సార్ అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి సార్. అలానే మే నెలలో ఎన్ని రోజులు ఉంటాయి సార్ అంటే 31 రోజులు ఉంటాయి. ఈ 31లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి సార్ అంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి సార్. ఆ తర్వాత జూన్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి సార్ అంటే 30 రోజులు ఉంటాయి. ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి సార్ అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి సార్. అలానే జూలై నెలలో ఎన్ని రోజులు ఉంటాయి సార్ అంటే 31 రోజులు ఉంటాయి సార్. ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి సార్ అంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి సార్.
క్వశ్చన్ లో మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే ఆగస్టు 15 ఏ తారీఖు అడుగును అంటున్నాడు సార్ అంటే 15వ రోజులు ఉంటాయి సార్. ఈ 15లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి సార్ అంటే 1 ఆడ్ డే ఉంటుంది సార్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ని కౌంట్ చేయండి. 2 + 1 3, 3 + 3 6, 6 + 2 8, 8 + 3 11, 11 + 2 13, 13 + 3 16, 16 + 1 ఎంత సార్ అంటే 17. ఈ 17లో కూడా మనం ఏం చేయాలి సార్ అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ని ఫైండ్ అవుట్ చేస్తే 7 2ల ఎంత సార్ అంటే 14, శేషం ఎంత సార్ అంటే 3. ఈ శేషాన్ని మనం ఏమంటాము సార్ అంటే ఆడ్ డేస్ అంటాము సార్. ఏమంటాం? ఆడ్ డేస్. ఈ ఆడ్ డేస్ ని మనం ఏం చేయాలి నాన్న అంటే స్టార్టింగ్ డే ఏదైతే ఇచ్చాడో ఆ స్టార్టింగ్ డేకి కలపండి. అంటే ఈ ఆదివారానికి మనం 3 రోజుల్ని కనుక కలిపినట్లయితే ఆన్సర్ ఏం వారము సార్ అంటే బుధవారము. మరి అక్కడ ఇచ్చిన దానిలో బుధవారం అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ 2లో ఇచ్చాడు సార్. కాబట్టి 191వ ప్రశ్నకి సరైన సమాధానము 2. జనవరి 8 లీపు సంవత్సరంలో ఆదివారం అయితే ఆగస్టు 15 ఆ సంవత్సరంలో ఏ వారం వస్తుంది సార్ అంటే బుధవారం. బుధవారం అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ 2లో ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 192 చూడండి సార్. మనకి ఏమని ఇచ్చాడు స్టేట్మెంట్ చూడండి అన్న. ఆల్ రివర్స్ ఆర్ లేక్స్ అని ఇస్తున్నాడు సార్. ఇగో ఆల్ రివర్స్ ఆర్, ఇగో రివర్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి సార్ అంటే లేక్స్ అవుతున్నాయి సార్. ఆల్ రివర్స్ ఆర్ లేక్స్ అవుతున్నాయి. ఆ తర్వాత సమ్ రివర్స్ అంటేనా ఏమవుతున్నాయి సార్ అంటే హిల్స్ అవుతున్నాయి. కొన్ని రివర్స్ అంటేనా ఏమవుతున్నాయి సార్ అంటే హిల్స్ అవుతున్నాయి. నో హిల్ అంటున్నా ఏ హిల్ కూడా ఏం కాదు అంటున్నాడు సార్ అంటే మౌంటైన్ కాదు అంటున్నాడు సార్. ఏ హిల్ కూడా ఏం కాదు అంటాడండి, మౌంటైన్ కాదు అంటున్నాడు. ఇచ్చిన స్టేట్మెంట్ కి మనం వెన్ చిత్రాన్ని చిత్రీకరించాము సార్. ఇప్పుడు కంక్లూజన్స్ ని చెక్ చేసుకోండి సార్. ఫస్ట్ కంక్లూజన్ మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే సమ్ లేక్స్ ఆర్ మౌంటైన్స్ అంటున్నాడు సార్. కొన్ని లేకులు అంటున్నా మౌంటైన్స్ అవుతున్నాయండి. ఇదంతా లేక్ అనే సర్కిల్ సార్, ఇదంతా మౌంటైన్ అంట సార్. వీరికి మధ్య సమాన రిలేషన్ ఉండాలి. మరి ఉందా సార్ అంటే లేదు. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ సరైన కంక్లూజన్ కాదు. రెండవ తీర్మానం చూడండి సార్. సమ్ లేక్స్ ఆర్ నాట్ మౌంటైన్స్ అంటున్నాడు సార్. కొన్ని లేకులు అంట ఏం కాదంటున్నాడు సార్, మౌంటైన్స్ కావంటున్నాడు. సమ్ లేక్స్ అంటే ఏంటి నాన్న అంటే కొన్ని లేకులు అంటే సార్ అంటే ఈ లేక్స్ అనే పాటలో కొంత భాగం ఎక్కడి నుంచైనా తీసుకోండి. నేను ఇక్కడ నుంచి తీసుకున్నా. ఈ భాగం అంటున్నాను ఏం కాదు అంటున్నాడు సార్ అంటే మౌంటైన్ కాదు అంటున్నాడు. నిజంగానే మౌంటైన్ కాదు. మరి వాడు ఇచ్చింది సరైనది అయినా కాదు సార్, సరైనది. కాబట్టి ఇచ్చిన తీర్మానాలలో ఏ తీర్మానం సరైనది సార్ అంటే కేవలం రెండవ తీర్మానం మాత్రమే సరైనది. కాబట్టి 192వ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 193 చూడండి సార్. స్టేట్మెంట్ మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్ అని ఇచ్చాడు సార్. ఏలన్నీ కూడా ఏమవుతున్నాయి, బీలు అవుతున్నాయి. ఆల్ బీస్ ఆర్ సీస్ అని ఇచ్చాడు. అన్ని బీలన్నీ ఏమవుతున్నాయి నాన్న, సీలు అవుతున్నాయి. నో సి ఈజ్ డి అంటున్నాడు. ఏ సి కూడా ఏం కాదు అంటున్నాడు నాన్న, డి కాదు అంటున్నాడు. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు నాన్న, ఆల్ డీస్ అంటే నాన్న ఏమవుతున్నాయి సార్ అంటే ఈస్ అవుతున్నాయండి. రైట్. ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇది డయాగ్రామ్ సార్. ఇప్పుడు కంక్లూజన్ చూడండి అన్న ఏమంటున్నాడు సార్ అంటే నో ఏ ఈజ్ బి అంటున్నాడు. ఏ మొత్తం అంట ఏ అంటే నాన్న బికి చెందదు అంటున్నాడు. కానీ ఏ మొత్తం దేని లోపల ఉంది నాన్న, బి లోపల ఉంది. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ తప్పు కంక్లూజన్. సెకండ్ కంక్లూజన్ ఏమని ఇచ్చాడు సార్ అంటే నో బి ఈజ్ డి అంటున్నాడు సార్. అంటే ఏ బి కూడా డి కాదు. అవును, బికి డికి మధ్యలో రిలేషన్ లేదు. కాబట్టి రెండవ కంక్లూజన్ సరైన కంక్లూజనే. కాబట్టి నెక్స్ట్ థర్డ్ కంక్లూజన్ చూడండి సార్. ఏమని ఇచ్చాడు సార్ అంటే ఆల్ ఏస్ ఆర్ సీస్ అంటున్నాడు. ఏ మొత్తము సిలో ఉండాలి అంటున్నాడు. నిజంగానే ఏ మొత్తం కూడా దేని లోపల ఉంది నాన్న, సి లోపలనే ఉంది. కాబట్టి మూడవ కంక్లూజన్ కూడా సరైన కంక్లూజనే. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లలో మనకి ఏమేం కంక్లూజన్ సరైన. ఇప్పుడు ఫోర్త్ కంక్లూజన్ చూడండి సార్. ఏమని ఇచ్చాడు ఆల్ ఈస్ ఆర్ డీస్ అంటున్నాడు సార్. ఈ అనే సర్కిల్ పెద్ద సర్కిల్, డి అనే చిన్న సర్కిల్ లో పడుతుందా సార్? పెద్దది ఎక్కడైనా చిన్న దానిలో పట్టిద్దా సార్ అంటే పట్టదు. అంటే నాలుగో కంక్లూజన్ ఏంటి అంటే సార్ తప్పు కంక్లూజన్ అనమాట. ఇప్పుడు ఇచ్చిన కంక్లూజన్స్ లో ఏ కంక్లూజన్ సరైనది సార్ అంటే 2 మరియు 3 మాత్రమే సరైనది. తీర్మానాలు 2 మరియు 3 అనేది ఇచ్చిన కంక్లూజన్స్ లలో ఇచ్చిన ఆప్షన్స్ లలో ఎక్కడ ఉన్నాయి సార్ అంటే కేవలం మనకి ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి 193వ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ 3. ఆప్షన్ 3లో మనకి ఏమి ఇచ్చాడు సార్ అంటే కేవలం తీర్మానము 2 మరియు 3 మాత్రమే సరైనది అని ఇవ్వడం జరిగింది. కాబట్టి 193వ ప్రశ్నకి సరైన సమాధానము ఆప్షన్ 3.
క్వశ్చన్ నెంబర్ 194 చూడండి నాన్న. స్టేట్మెంట్ మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. B greater than or equal to C, C greater than D, D greater than or equal to E, E greater than or equal to F, F equal to G అని ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు కంక్లూజన్స్ ని కనుక చూసినట్లయితే ఫస్ట్ కంక్లూజన్ మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే B greater than F అంటున్నాడు. సెకండ్ కంక్లూజన్ ఏమని ఇచ్చాడు సార్ అంటే G less than C అని ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ స్టేట్మెంట్ లో కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు నాన్న, బి నుండి ఎఫ్ కే ఇవ్వడం జరిగింది. కంక్లూజన్ లో కూడా బి నుండి ఎఫ్ కే ఇచ్చాడు సార్. ఇప్పుడు బి నుండి ఎఫ్ కి మధ్యలో మనకి ఏమేమి సింబల్స్ వచ్చినాయి చూసినట్లయితే ఒకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఒకటి గ్రేటర్ దాన్, ఒకటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈ మూడిట్లలో ఈ నాలుగిట్లలో మనకి ఏం పదం కామన్ గా కనబడుతుంది సార్ అంటే గ్రేటర్ దాన్ అనే పదం కామన్ గా ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చింది కూడా గ్రేటర్ దానే. కాబట్టి మొదటి కంక్లూజన్ అనేది సరైన కంక్లూజన్ అన్నమాట సార్. మరి రెండవ కంక్లూజన్ సరైనదేనా కాదా అనేది మనం చెక్ చేద్దాం సార్. స్టేట్మెంట్ లో మనం సి నుండి జీ కి రాసామా, జీ నుండి సి కి రాసామా, సి నుండి జీ కి రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా నేను సి నుండి జీ కి రాస్తాను. ఇక్కడ లెస్ దాన్ సింబల్ అనేది కాస్త ఏమవ్వాలి సార్ అంటే గ్రేటర్ దాన్ కావాలి. అంటే ఇక్కడ మనం చూపించాల్సింది ఏంటి సార్ అంటే సి గ్రేటర్ దాన్ జీ అని చూపించాలి. ఇప్పుడు సి కి జీ కి మధ్య రిలేషన్ చూస్తే ఒకటి గ్రేటర్ దాన్ సింబల్, ఒకటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఒకటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఒకటి ఈక్వల్ టు ఉంది సార్. ఈక్వల్ ని కాసేపు పక్కన పెట్టేస్తే ఈ మూడిట్లో కామన్ పదం ఏంటి సార్ అంటే గ్రేటర్ దాన్. వాడు ఇచ్చింది కూడా గ్రేటర్ దానే. కాబట్టి రెండవ తీర్మానం కూడా, రెండవ కంక్లూజన్ కూడా సరైన కంక్లూజన్. మరి 1 and 2 అనేది సరైనది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లలో మనకి ఏం ఆప్షన్ సరైనది సార్ అంటే 194వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4. ఆప్షన్ 4లో ఏమని ఇచ్చాడు సార్ అంటే బోత్ కంక్లూజన్స్ 1 and 2 కరెక్ట్ అని ఇస్తున్నాడు సార్. 195వ ప్రశ్న చూడండి సార్. మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే కోడింగ్ డీకోడింగ్ లో ఇచ్చాడు ACROBAT అనే పదమును ఏమని ఇచ్చాడు సార్ అంటే TECMVCD గా ఇవ్వడం జరిగింది, కోడ్ గా చేశాడు. అయితే మనకి ఏం కనుక్కోమంటాడు సార్ అంటే రిప్లేస్ అనే పదమును ఏ విధంగా కోడ్ చేస్తున్నాడు అంటున్నాడు సార్. ఇగో రిప్లేస్ అనే పదమును ఏ విధముగా కోడ్ చేస్తారు అంటున్నాడు సార్. కొద్దిగా ఈ క్వశ్చన్ ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏ అంటే ఎంత సార్ అంటే 1, సి అంటే 3, ఆర్ అంటే 18, ఓ అంటే 15, బి అంటే 2, ఏ అంటే 1, టి అంటే 20. అలానే ఇక్కడ టి అంటే ఎంత సార్ అంటే 20, ఈ అంటే 5 సార్, సి అంటే 3. అలానే ఇక్కడ ఎం అంటే 13, వి అంటే 22, సి అంటే 3, డి అంటే 4. ఓకేనా, రైట్ సార్. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే ఈ ACROBAT అనే పదంలో మొత్తం మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి నాన్న అంటే 7 లెటర్స్ ఉన్నాయి సార్. 7లో నేను ఏం చేస్తున్నాను సార్ అంటే 3 గా కట్ చేస్తాను. ఫస్ట్ 3 లెటర్స్ ని నేను ఏం చేస్తున్నాను సార్ అంటే రివర్స్ ఆర్డర్ లో 2 ని పెంచడం జరుగుతుంది సార్. 18 కి నేను 2 పెంచితే ఎంత సార్ అంటే 20 అంటే లెటర్ నాన్న అంటే సార్ టీ. అలానే 3కి నేను 2 పెంచితే ఎంత సార్ అంటే 5 అంటే లెటర్ నాన్న ఈ. అలానే 1కి నేను 2 పెంచితే ఎంత నాన్న అంటే 3 అంటే లెటర్ నాన్న అంటే సార్ సి. అంటే ప్రతిసారి కూడా మనకి ఎన్ని పెరుగుతున్నాయి సార్ అంటే 2 పెరుగుతున్నాయి సార్. అలానే ఇక్కడ 15కి నేను 2 తగ్గిస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే 13కి 13 వచ్చింది సార్. సేమ్ ఇప్పుడు లాస్ట్ లో కూడా చూడండి నాన్న 20కి 2 పెంచితే 22, 1కి 2 పెంచితే 3, 2కి 2 పెంచితే ఎంత నాన్న అంటే సార్ 4 సార్. అంటే క్రిస్ క్రాస్ మెథడ్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే రిప్లేస్ లో కూడా చూడండి సార్. అంటే ఫస్ట్ 3 లెటర్స్ ని లాస్ట్ 3 లెటర్స్ ని రివర్స్ ఆర్డర్ లో 2 లెటర్స్ ని పెంచాలి. ఇక్కడ పి కి నేను 2 పెంచితే ఎంత సార్ అంటే ఆర్. ఇక్కడ ఈకి 2 పెంచితే ఎంత నాన్న అంటే సార్ జి. ఆర్ కి 2 పెంచితే ఏ లెటర్ నాన్న అంటే సార్ టీ వచ్చిందండి. అలానే ఇక్కడ ఎల్ కి మనం ఏం చేయాలి నాన్న 2 తగ్గించాలి. మరి ఎల్ కి 2 తగ్గిస్తే ఏంటి సార్ అంటే జే వచ్చింది. అలానే ఈకి 2 పెంచితే ఎంత సార్ అంటే జి. సికి 2 పెంచితే ఏ లెటర్ నాన్న ఈ. ఏకి 2 లెటర్ పెంచితే ఎంత సార్ అంటే బి. కాబట్టి రిప్లేస్ అనే పదానికి మనకి ఇప్పుడు కోడ్ ఏమొచ్చింది సార్ అంటే RGTJGEB ఉంది సార్. అది ఏం ఆప్షన్ లో ఇచ్చాడు సార్ అంటే మనకి ఆప్షన్ 2లో అనే పదానికి కనుక కోడ్ చూసినట్లయితే ఏమొచ్చిందన్న RGTJGEC అనేది రావడం జరిగింది. అది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే
ఆప్షన్ 2లో ఇవ్వడం జరిగింది. కాబట్టి 195వ ప్రశ్నకి సరైన సమాధానము 2. నెంబర్ 196 చూడండి నాన్న. 196లో మొత్తం 4 బిట్స్ ఇచ్చాడు. ఫస్ట్ బిట్ ని ఇప్పుడు మీకు ముందర డిస్కస్ చేస్తున్నాను. ఏమని ఇచ్చాడు సార్ అంటే ACD ఈక్వల్ టు 12 అని ఇవ్వడం జరిగింది. అలానే BEA ఈక్వల్ టు 10 అని ఇవ్వడం జరిగింది. BEA ఈక్వల్ టు 10 అని ఇవ్వడం జరిగింది. అలానే ECG విలువ ఎంత అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది సార్. ఇక్కడ ACD ఈక్వల్ టు 12 అని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు సార్ అంటే వీటి యొక్క హెడ్ వాల్యూస్ రాయండి. A అంటే 1, C అంటే 3, D అంటే 4. వీటిని మల్టిప్లై చేయండి. 1 3 3, 3 4 ఎంత సార్ అంటే 12. కాబట్టి ACD విలువ నాకు ఏమి ఇచ్చాడు సార్ అంటే 12 అని ఇచ్చాడు సార్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ BEA విలువ కూడా చూడండి సార్. B అంటే 2, E అంటే 5, A అంటే 1, 2 5ల 10, 10 1ల ఎంత సార్ అంటే 10. కాబట్టి BEA విలువ ఎంత సార్ అంటే 10. అలానే ECG విలువ చూడండి సార్. E అంటే 5, C అంటే 3, G అంటే ఎంత సార్ అంటే 7, 5 3ల 15, 15 ఏళ్ళ ఎంత సార్ అంటే 105. కాబట్టి ECG విలువ ఎంత సార్ అంటే 105. ఈ 105 అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ A లో ఉంది సార్. మరి క్వశ్చన్ అయిపోయిందా సార్ అంటే క్వశ్చన్ అయిపోలేదు సార్. దీంట్లో రెండవ క్వశ్చన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సార్. ఆ రెండవ క్వశ్చన్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. రెండవ క్వశ్చన్ మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే NOPE ఈక్వల్ టు మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే 100 అని ఇచ్చాడు. ఆ తర్వాత EGG అనే పదం ఇచ్చాడు సార్. EGG ఈక్వల్ టు 38 అయితే మనకి ఏం కనుక్కోమంటాడు నాన్న ల్యాబ్ అనే పదాన్ని కనుక్కోమంటాడు. కాబట్టి ల్యాబ్ విలువ ఎంత అంటాడు సార్. ఓకేనా. ఇక్కడ N అంటే ఎంత సార్ అంటే 14, O అంటే ఎంత సార్ అంటే 15, P అంటే ఎంత నాన్న 16, E అంటే ఎంత సార్ అంటే 5. 15 + 5 ఎంత నాన్న అంటే 20. అలానే 14 + 16 మొత్తం కలిపితే ఎంత సార్ అంటే 30. 30 + 20 మొత్తం కలిపితే ఎంత సార్ అంటే 50. కానీ వాడు మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే 100 ఇచ్చాడు. అంటే వచ్చిన సమ్ ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ అంటే డబల్ చేస్తున్నాము. 52ల ఎంత సార్ అంటే 100. అలానే EGG లో కూడా చూడండి సార్. E అంటే 5, G అంటే 7, G అంటే 7 ఎంత సార్ అంటే 19. ఈ 19ని మనం డబల్ చేసినట్లయితే ఎంత సార్ అంటే 38. వాడు మనకి ఇవ్వడం కూడా 38 అని ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ల్యాబ్ లో చూడండి సార్. L అంటే 12, A అంటే 1, P అంటే 16 మొత్తం కలిపితే 13 + 16 ఎంత సార్ అంటే 29. 29ని మనం ఏం చేయాలి సార్ అంటే డబల్ చేయాలి. 29 రెళ్ళ ఎంత సార్ అంటే 58. 58 అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ 4లో ఇచ్చాడు సార్. మరి అయిపోయిందా సార్ అంటే అయిపోలేదు సార్. దీంట్లో ఇంకా 2 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 బిట్స్ ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము సార్. ఆ 2 బిట్స్ ఏమి ఇచ్చాడో చూడండి నాన్న. ఆ 2 బిట్స్ ని కనుక జాగ్రత్తగా చూస్తే ఆనియన్ ఇచ్చాడు సార్. ONION ఈక్వల్ టు 201. పొటాటో ఇచ్చాడు సార్. POTATO ఇచ్చాడు. పొటాటో ఈక్వల్ టు 261 అని ఇస్తే ఏం కనుక్కోమంటాడు నాన్న మ్యాంగోని కనుక్కోమంటాడు సార్. ఇగో మ్యాంగో విలువ ఎంత అంటాడు సార్. ఇక్కడ O అంటే ఎంత సార్ అంటే 15, N అంటే ఎంత సార్ అంటే 14, I అంటే ఎంత నాన్న 9, O అంటే ఎంత సార్ 15, N అంటే ఎంత నాన్న అంటే సార్ 14. ఇప్పుడు చూడండి సార్ 15 15 ఎంత నాన్న 30, 14 14 ఎంత సార్ 28 అంటే ఈ 30 + 28 అంటే 58, 58 + 9 అంటే ఎంత నాన్న అంటే 67. కాబట్టి టోటల్ సమ్ మనకి ఎంత వచ్చింది సార్ అంటే 67 వచ్చింది సార్. ఈ 67ని అంట నాకు ఇక్కడ 201 కావాలి అంటే వచ్చిన సమ్ ని నేను ఏం చేస్తున్నాను సార్ అంటే × 3 చేస్తున్నాను. 67 3 ఎంత సార్ అంటే 201. కాబట్టి ఆనియన్ వాల్యూ నాకు ఏమొచ్చిందన్న 201 వచ్చిందండి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు పొటాటోలో కూడా చూడండి సార్. P అంటే 16, O అంటే 15, T అంటే 20, A అంటే 1, T అంటే 20, O అంటే ఎంత సార్ 15. ఇక 20 20 40 40 30 ఎంత నాన్న 70, 70 + 17 ఎంత నాన్న 87.
ఈ 87 అంటే నాన్న 261 కావాలి అంటే 87 ని నేను ఇంటూ 3 రాస్తే 87 3 ఎంత నాన్న అంటే 261. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి నాన్న అంటే వచ్చిన సమ్ని ఇంటూ 3 రాయడం జరిగింది. ఇన్ ద సేమ్ మ్యాంగోలో కూడా చూడండి సార్, M అంటే 13, A అంటే 1, N అంటే 14, G అంటే 7, O అంటే 15. 15 ప్లస్ 15 ఎంత నాన్న 30, 30 ప్లస్ 20 ఎంత నాన్న అంటే 50. మరి వచ్చిన దాన్ని ఏం చేయాలన్నా ఇంటూ 3 చేయాలి. 50 3 ఎంత సార్ అంటే 150. ఈ 150 అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది సార్. మ్యాంగో ఈక్వల్ టు మనకి ఏమని ఇచ్చాడు సార్ 150 అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ ఆప్షన్ సి లో ఉందండి. లాస్ట్ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఖతర్నాక్ లాజిక్ ఇవ్వడం జరిగింది సార్. ఏమని ఇచ్చాడు సార్ అంటే లుక్, LOOK లుక్ ఈక్వల్ టు మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే 2330 అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాల్ BALL బాల్ ఈక్వల్ టు మనకి 1413 అని ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఏం కనుక్కోమంటున్నాడు సార్ అంటే హెల్ప్ HELP యొక్క విలువ ఎంత అంటాడు సార్. ఇక్కడ L అంటే ఎంత సార్ అంటే 12, O అంటే 15, O అంటే 15, K అంటే ఎంతనన్నా 11. ఇక్కడ ఏం చేస్తున్నాడు సార్ అంటే ఫస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ ని కలుపుతున్నాడు. 12 11 ఎంత సార్ 23. ఇక్కడ సెకండ్ లెటర్ ని థర్డ్ లెటర్ ని కలుపుతున్నాడు. 15 ఎంత సార్ అంటే 30. కాబట్టి 2330 వచ్చిందా రాలేదండి? వచ్చిందండి. వాట్ ఎ బ్యూటిఫుల్ బిట్ నాన్న. B అంటే ఎంత సార్ అంటే 2, A అంటే 1, L అంటే 12, L అంటే 12. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ని కలపండి. 2 12 రెండింటిని కలిపితే ఎంత సార్ అంటే 14. అలానే సెకండ్ లెటర్ ని థర్డ్ లెటర్ ని కలపండి. 1 12 ఎంత నాన్న అంటే 13. అంటే నాకు ఏమొచ్చిందన్న 14 13 వచ్చిందా రాలేదా? ఇన్ ద సేమ్ వే హెల్ప్ లో కూడా చూడండి సార్, H అంటే 8, E అంటే 5, L అంటే 12, P అంటే 16. ఈ రెండింటిని కలపండి సార్. 8 16 రెండింటిని కలిపితే ఎంత సార్ అంటే 24. 5 12 ఈ రెండింటిని కలిపితే ఎంత సార్ అంటే 17. కాబట్టి హెల్ప్ ని మనం కోడ్ చేస్తే మనకి ఏమొచ్చిందన్న 24717 వచ్చింది సార్. ఈ 2417 అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ ఏ లో ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి 196వ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి నాన్న అంటే ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. 197 చూడండి సార్, మనకి ఏమని ఇచ్చాడు నాన్న సిరీస్ ఇలా ఇచ్చాడు. A AB ABC ABCD ABCDE అప్ టు స్వాన్ అనే శ్రేణిలో మనకి ఎన్నవ అక్షరం కనుక్కోమంటున్నాడు సార్ అంటే 140వ అక్షరము ఏది అంటున్నాడు సార్. ఇప్పుడు 140వ అక్షరము కావాలి అంటే ఇప్పుడు చూడండి, ఇది 1వ అక్షరం అంటే A, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10, 11, 12, 13, 14, 15 అలా రాసుకుంటే పోతే 140వ అక్షరాన్ని మనం కనుక్కోవాలి. మరి అంత కనుక్కునేటప్పుడు అంత ఇబ్బంది ఎందుకు సార్? ఇచ్చిన సిరీస్ ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడు ఏమి ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి సార్ అంటే ఒకటే టర్మ్ ఉంది. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి సార్ అంటే 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి సార్ అంటే 3 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి సార్ అంటే 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి సార్ అంటే 5 లెటర్స్ ఉన్నాయి సార్. ఇలా రాను 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 వాల్యూస్ ఏమవుతున్నాయి సార్ అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి సార్. అలా 140 అనే వాల్యూ ఎక్కడికి వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి నాన్న అంటే వరుస సంఖ్యలు అన్నమాట సార్. మరి వరుస సంఖ్యల ఇప్పుడు సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏం రాస్తారు సార్ అంటే n × n + 1/2 అని రాస్తారు సార్. సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి సార్? n × n + 1/2 అనే ఫార్ములాని రాస్తారు. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మనం ఏం అక్షరాన్ని కనుక్కోవాలి సార్ అంటే 140వ అక్షరాన్ని కనుక్కోవాలి సార్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్ అంటే n = నేను 16ని కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే ఇగో 16 × 16 + 1 ఎంత నాన్న 17. ఈ 17 / 2 సార్. 2 1ల 2 8ల 8 17ల ఎంత సార్ అంటే 136. అంటే 17 లెటర్స్ అంటే ఇలా ABCDEFGH అప్ టు Q వరకు రాస్తాము. Q తోటి ఎండ్ అయిపోతుంది.
మళ్ళీ ఎవరితోటి స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఇక్కడ 136వ అక్షరం అంటే ఏ లెటర్ నాన్న అంటే సార్ క్యూ. ఇప్పుడు 137వ అక్షరం ఏమవుతుంది సార్ అంటే ఏ అవుతుంది. 138వ అక్షరం బి అవుతుంది. 139వ అక్షరం సి అవుతుంది. 140వ అక్షరం ఏమవుతుంది సార్ అంటే డి అవుతుంది సార్. మరి డి అనేది మనకి ఏం ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది సార్ అంటే ఆప్షన్ 4 లో ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి 197వ ప్రశ్నకి సరైన సమాధానము ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 198 చూడండి సార్. మనకి ఏమని ఇచ్చాడు, డేటా సఫిషియన్సీ పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సార్. 40 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో పై నుండి నితిన్ యొక్క ర్యాంక్ ఎంత అంటాడు సార్. 40 మంది విద్యార్థులు అంటాడు కాబట్టి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా 40 మంది విద్యార్థులు ఉన్నారంట సార్. ఈ 40 మంది విద్యార్థుల్లో నితిన్ యొక్క ర్యాంక్ పై నుండి ఎన్నవది అంటున్నాడు సార్. మనం లెఫ్ట్ నుండి కౌంట్ చేస్తే పై నుండిగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే ప్రవచనం 1లో మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే నితిన్ నవీన్ల మధ్య 10 మంది ఉన్నారు అంటున్నాడు సార్. నితిన్కి మరియు నవీన్కి మధ్య ఎంతమంది ఉంటున్నారు సార్ అంటే 10 మంది ఉంటున్నారు అని చెప్తున్నారు సార్. నితిన్కి నవీన్కి మధ్యలో 10 మంది ఉన్నట్లయితే మరి నితిన్ యొక్క ర్యాంక్ మరి పైనుంచి కనుక్కోవచ్చా. ఫస్ట్ ప్లేస్ లో ఒకవేళ నితిన్ ఉంటే అప్పుడు నితిన్ యొక్క ర్యాంక్ ఫస్ట్ ప్లేస్ అవుతుంది. నితినే ఫస్ట్ ప్లేస్ లో ఎందుకు ఉన్నాడు సార్, నితిన్ సెకండ్ ప్లేస్ లో కూడా ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు నితిన్ ర్యాంక్ ఏమవుతుంది 2 అవుతుంది. నితిన్ ని సెకండ్ ప్లేస్ లో ఎందుకు కూర్చోబెట్టారు సార్, థర్డ్ ప్లేస్ లో కూడా కూర్చోబెట్టచ్చు కదా. అంటే ఇలా నితిన్ యొక్క ర్యాంకు మనిషికి మారుతూ ఉంది సార్. డేటా సఫిషియన్సీలో ఎప్పుడు కూడా ఆన్సర్ ఎలా ఉండాలి నాన్న అంటే యూనిక్ గా ఉండాలి. కాబట్టి మొదటి ప్రవచనం నుండి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. మరి రెండవ ప్రవచనం నుంచి మన ఆన్సర్ చెప్పొచ్చా సార్ అంటే ఇప్పుడు చూడండి నాన్న, పై నుండి నవీన్ యొక్క ర్యాంక్ ఎన్నవది నాన్న అంటే 20వది అని ఇచ్చినాడు. పై నుండి నవీన్ యొక్క ర్యాంక్ ఎన్నవది నాన్న అంటే 25. కాబట్టి ఇక్కడ ఎవడు వస్తున్నాడు సార్ అంటే నవీన్ అనేవాడు వస్తున్నాడు. మరి నవీన్ ర్యాంక్ తెలిసిందిలే కానీ మనకు కావాల్సింది ఏంటి నాన్న, నితిన్ ర్యాంకు. మరి రెండవ ప్రవచనంలో ఎక్కడైనా మనకి నితిన్ గురించి డిస్కస్ చేయడం జరిగిందా సార్ అంటే ఎక్కడా కూడా డిస్కస్ చేయలేదు. కాబట్టి రెండవ ప్రవచనం నుండి మనకు ఆన్సర్ రాలేదు. కానీ ఈ రెండింటిని గనక కలిపినట్లయితే మొదటి ప్రవచనాన్ని మరియు రెండవ ప్రవచనాన్ని గనక కలిపినట్లయితే ఆన్సర్ చెప్పొచ్చా అంటే మనం ఇలా ఆలోచిస్తాము సార్. మొదటి ప్రవచనంలో ఏమని చెప్పాడు సార్ అంటే నవీన్కి మరియు నితిన్కి మధ్య 10 మంది ఉన్నారు కదా. ఇగో ఇక్కడ 4 ఉన్నారు, ఇక్కడ 5 మంది ఉన్నారు అంటే 9, ఇక్కడ ఒక 10 అంటే ఇక్కడ కూర్చోబెట్టినట్లయితే నితిన్ నేను ఇక్కడ కూర్చోబెడతాను సార్ అంటావు. సరే కూర్చోబెట్టు. అప్పుడు నితిన్ యొక్క ర్యాంకు పై నుండి ఎన్నవది అవుతుంది అంటే 9 అవుతుంది. కానీ ఇంకో పర్సన్ ఏమంటాడంటే సార్ నితిన్ అనేవాడు ఇక్కడే ఎందుకు కూర్చోవాలి, నవీన్కి నితిన్కి మధ్యలో 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మంది పిల్లలు ఇక్కడ కూర్చున్నట్లయితే ఇక్కడ ఎవడు వస్తున్నాడు సార్ ఇక్కడ నితిన్ కూడా కూర్చోబెట్టచ్చు కదా అని క్వశ్చన్ అడుగుతావు. అవును, ఇక్కడ కూడా నితిన్ కూర్చోబెట్టచ్చు కదా. అప్పుడు నితిన్ ర్యాంక్ ఏమవుతుంది సార్ అంటే 31వది అవుతుంది సార్. ఒకసారి నితిన్ నీ ర్యాంక్ ఎంత అంటే 9 చెప్తున్నాడు, మళ్ళా నితిన్ మళ్ళీ ర్యాంక్ అడిగితే ఎంత అంటే 31 అంటున్నాడు. అంటే వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అంటే అబద్ధమే చెప్తున్నాడు సార్. ఏదైనా ర్యాంక్ అనేది మనిషికి ఒక్కొక్కడికే ర్యాంక్ ఉంటుంది తప్ప ఇడు 9 అంటున్నాడు ఆడ 31 అంటున్నాడు. కాబట్టి యూనిక్ ఆన్సర్స్ అనేది ఉండాలి డేటా సఫిషియన్సీలో. కానీ ఇక్కడ 2 ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. అంటే సింగిల్ ప్రవచనం నుండి మనకు ఆన్సర్స్ రాలేదు, 2 ప్రవచనాలని కలిపిన తర్వాత కూడా మనం ఆన్సర్ చెప్పలేదు. ఇచ్చిన ఆప్షన్స్లలో మనకి ఏమని ఇచ్చాడు చూడండి సార్ అంటే ఆప్షన్ 4లో ప్రవచనం 1 మరియు 2లను కలిపి ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోతే ఆప్షన్ 4ని ఇండికేట్ చేయమంటున్నాడు. కాబట్టి 198వ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి సార్ అంటే 4. క్వశ్చన్ నెంబర్ 199 చూడండి సార్. మనకి ఏమని ఇచ్చాడు సార్ అంటే ఈ క్రింది అమరిక ఆధారంగా ఇచ్చిన ప్రశ్నకి జవాబు గుర్తించండి అంటే ఇవ్వడం జరిగింది సార్. ఇలా సిరీస్ ఇచ్చేసి మనకి ఏమని ఇచ్చాడంటే ముందు ఒక గుర్తును కలిగి ఉండి తరువాత ఒక ఆంగ్ల అక్షరమును కలిగి ఉన్న అక్షరాల సంఖ్య ఎంత అంటున్నాడు సార్. అంటే ఏమడుగుతున్నాడు సార్ అంటే ముందు ఒక గుర్తు ఉండాలి అంటున్నాడు, అంటే సింబల్ ఉండాలి అంటున్నాడు. తర్వాత ఏమి ఉండాలి అంటున్నాడు సార్ అంటే ఆంగ్ల అక్షరం ఉండాలి అంటున్నాడు, అంటే లెటర్ ఉండాలి. అలాంటిది ఆంగ్ల అక్షరాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి సార్ అంటే సింబల్ లెటర్ ని చూడాలి. సింబల్ లెటర్ అనేది ఇక్కడ ఇచ్చిన సిరీస్ లో ఎన్నిసార్లు వస్తున్నాయి చూడండి సార్ అంటే
ఇగో సింబల్ లెటర్ చూడండి సార్. ఇగో డాలర్ అనేది సింబల్, తర్వాత లెటర్ ఇది ఒకటోసారి. తర్వాత చూడండి సార్ సింబల్ లెటర్ ఉండాలి, కానీ ఇక్కడ 9 అనేది ఏంటి నాన్న అంటే నెంబర్. ఇక్కడ చూడండి నాన్న సింబల్ లెటర్ ఉండాలి కాబట్టి ఇది రెండవసారి సార్. నెక్స్ట్ ఇక్కడ ఉంది సార్ అంటే ఇక ఎఫ్ పర్సంటేజ్ సింబల్ లెటర్ ఇది ఎన్నోసారి సార్ అంటే మూడవసారి సార్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి సార్ అంటే సింబల్ లెటర్ ఉండాలి, ఇక్కడ సింబల్ లెటర్ ఉండాలి. నాకు ఇక్కడ మాత్రం ఎన్నిసార్లు వచ్చినాయి సార్ అంటే కేవలం 3 సార్లు మాత్రమే వచ్చేసినాయి సార్. సింబల్ లెటర్ వచ్చేటిది నాకు ఇక్కడ ఎన్నిసార్లు రిపిటేషన్స్ అవుతున్నాయి సార్ అంటే 3 times రిపిటేషన్ అవుతుంది. కాబట్టి 193వ ఆన్సర్ కి సరైన సమాధానము ఆప్షన్ 3. నెంబర్ 200 క్వశ్చన్ చూడండి నాన్న. ఈ క్రింద ఇవ్వబడిన 4 భంగిమలను జాగ్రత్తగా పరిశీలించి ఇది దిగువ ఇచ్చిన ప్రశ్నకి సమాధానాన్ని గుర్తించండి అంటున్నాడు. రెడ్ రంగుకు ఎదురుగా వచ్చే కలర్ ఏది అంటున్నాడు సార్. రెడ్ కి ఎదురుగా ఏ కలర్ వస్తుంది అంటున్నాడు సార్. మరి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే రెడ్ కి ఎదురుగా ఏమొస్తుంది అంటాడు. నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఫస్ట్ రెండింటిని కనుక నేను కంపారిజన్ చేస్తే నాకు ఇక్కడ బ్లూ ఈజ్ ద కామన్ టర్మ్, ఇక్కడ బ్లూ ఈజ్ ద కామన్ టర్మ్, పింక్ ఈజ్ ద కామన్ టర్మ్, పింక్ ఈజ్ ద కామన్ టర్మ్. 2 కామన్ టర్మ్స్ ఉంటే అది రూల్ 2 ఏం చెప్తున్నాయి సార్ అంటే మిగిలిన 2 ఏదైతే ఉంటున్నాయో అవి 2 ఒకదాంతో ఒకటి ఎలా ఉంటాయంట ఆపోజిట్ గా ఉంటాయి. కాబట్టి రెడ్ కి ఆపోజిట్ గా ఉన్న కలర్ ఏంటి సార్ అంటే బ్లాక్ కలర్. కాబట్టి రెడ్ కి ఎదురుగా ఏ కలర్ ఉంటుంది సార్ అంటే బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ అనేది మనకి ఏం ఆప్షన్ లో ఉంది సార్ అంటే ఆప్షన్ 1 లో ఉంది. కాబట్టి 200 ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 1. 200 సమాధానం ఆప్షన్ 1 రైట్ అండి. థ్యాంక్ యూ.